షేర్ చేయండి మేడం. Good morning, sir. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. Good morning, all team members. నేను వచ్చేసి వరంగల్ సార్. మా ప్లేన్ వచ్చేసి కోటేష్ సార్ అండ్ శ్రీనాథ్ సార్. మేము మొన్న మీటింగ్కి వచ్చినాం కదా సార్, బొంబాయి మీటింగ్ కి. ఎస్ ఎస్ అందులో ఫ్యామిలీ వచ్చిండ్రు సార్. ఫ్యామిలీ వచ్చిర్రు, మీతో కూడా ఫోటో దిగిండ్రు. వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బాబు. యా వాళ్ళు 2 months బ్యాక్ అంటే చాలా ఇయర్స్ అవుతుందంట, ప్రెగ్నెంట్ అవ్వలేదు. 2 months బ్యాక్ ఇచ్చిందంట మేడం. చాలా 5 lakhs దాకా ఖర్చు పెట్టుకున్నారంట. నిన్న నాకు చెప్పింది మేడం వచ్చేసి దర్గా కాజుపేట. రిజల్ట్ వచ్చిందంట సార్, ప్రెగ్నెంట్ అయిందంట. టెస్టిమోనల్ తీస్తామని అనుకుంటున్నాం మేము కూడా. త్వరలోనే తీసి వీడియో పెడతాము. ఇదైతే చాలా అంటే చాలా మందికి స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. మేము కూడా అనుకుంటున్నాము ఇలాంటి ఇవ్వడం కాదు, టెస్టిమోనల్ తీయాలి ఫస్ట్ అని. ఇది మాత్రం తీసి చాలా మందికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా సార్. ఇంకొకటి పెరాలసిస్ వాళ్ళది కూడా తీస్తా సార్. వాళ్ళది కూడా క్యూర్ అయింది. ఒక 1 hand లేవకుంటుండే, వాళ్ళది కూడా హ్యాండ్ పూరా పైకి లేస్తుందంట మొత్తం. వాళ్ళది కూడా తీస్తా సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. పోయి తీయాలంటే నాకు టైం కుదరట్లేదు, ఎందుకంటే పోవడే అవుతుంది ఫీల్డ్ వర్క్ కి. తీయాలి సార్, ఇక నేను కూడా కొంచెం ఇంకా రిస్క్ చేయాలి. ఎట్లా మొత్తం ఉమెన్స్ ని తీసుకురావాలని అనుకున్నా, అందరిని ఉమెన్స్ ని తీసుకొస్తున్నా, ఇంకా తీసుకొస్తా సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ద హోస్ట్. వండర్ఫుల్ మేడం. మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా ఈ ప్రొడక్ట్ లో? ఎస్ సార్, నాకు రిజల్ట్ ఉంది సార్. నేను ఆల్రెడీ చెప్పిన సార్, అంటే నాది హ్యాండ్ పెయిన్ ఉండే అన్నట్టు. అంటే ఒక 100% ఉండాల్సిన నరం ఏమైందంటే, నేను 18 years నుంచి స్టిచ్చింగ్ చేసేదాన్ని సార్. అంటే కట్ చేసి నాది 33కి పడిపోయింది హ్యాండ్ అనేది. అంటే ఇంకా కొంచెం కాలం అయితే హ్యాండ్ పడిపోయేదని రాజీరంజన్ డాక్టర్ చెప్పేసిండు. చెప్తే నేను పూర్తిగా పని మొత్తం మానేయాలన్నారు. ఓకే, పని మానేసిన 2 months. మాకు హైదరాబాద్ నుంచి కోటేశ్వర తీసుకొచ్చిండి ఇక్కడ ఈ ప్రోడక్ట్. నేను 2 months వాడినా సార్, అంతే. ఒక 4 రోజులకు 2000 మందులు వేసుకునేదాన్ని, పూర్తిగా మెడిసినే మానేసిన. అంటే ఇప్పుడు నేను డెమోస్ కూడా చేయగలుగుతున్నా. అంటే అంత మంచిగా అయింది సార్ హ్యాండ్ మాత్రం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ రిజల్ట్స్. నాకు మంచి రిజల్ట్ ఉంది. మా పాపకి కూడా సార్, మా పాపకి హెవీ మైగ్రేన్ ఉండే అన్నట్టు. అసలు పాప 2nd year, తను హాస్టల్ కే తీసుకెళ్ళింది కిట్టు. హెవీ మైగ్రేన్ ఉండే, తగ్గింది. వండర్ఫుల్ మేడం, ఆల్ ది బెస్ట్. సో హెల్ప్ చేయండి, ఇలాగే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి కూడా. చాలా సార్, చాలా చేస్తా సార్. అంటే హెల్త్ కోసమైనా కూడా చేయాలని ఫిక్స్ అయిపోయినాం మేము. అంటే మా ఇంట్లోనే హార్ట్ అటాక్ కూడా వచ్చింది మా మరిదికి. ఈ బెల్ట్ పెట్టడం ద్వారా ఆయన సాధారణంగా హాస్పిటల్ నుంచి 2 days లోనే తిరిగి వచ్చేసిండు అన్నట్టు. 3 times ఒకటేసారి వచ్చింది. 3 times ఒకటేసారి వచ్చింది. మేము జర్నీలో ఉన్నాం, 5 hours జర్నీ. నడిపిండు, కారు కూడా నడిపిండు. మనకి జూమ్ అవుతుంది కదా సార్, మార్నింగ్ మేము జూమ్ కి ఇది పెట్టుకొని ట్రావెలింగ్ చేస్తున్నాము. ఈ బెల్ట్ తీసి మా తోటికోడలు పెట్టింది. పెడితే ఆ హాస్పిటల్ కి పోయేదాకా కూడా ఆయన మంచిగానే ఉన్నాడు, అబ్జర్వేషన్ లో ఉంచాలి అన్నాడు. ఈయనకి 3 times వచ్చింది, ఎలా అసలు పాసిబుల్ అయిందని అన్నాడు. ఎలా పాసిబుల్ అయింది అన్నారు సార్. మేడం రోహిణి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. నెక్స్ట్ ఒక 7 days వరకు నేను మళ్ళీ హాస్పిటల్ కి వరకు మేడం కి బెల్ట్ ఉంది. ఆమె ఎట్లా తీసుకున్నదో తెలియదు అసలు. ఏమో తెలియదు. ఆమె నేను నర్స్ కి చెప్పడానికి పోయినా సార్. అక్కడ దాదాపు ఒక 20 members కి చెప్పిన నర్స్ కి. మళ్ళీ వెళ్ళే వరకు మేడం హ్యాండ్ కి ఉంది. మేము షాక్ అసలు. ఇక ఆయన ఇంటికి మాత్రం హ్యాపీగా తిరిగి వచ్చిండు. గ్రేట్ మేడం, ఎక్సలెంట్ టెస్టిమోనీ మేడం. మంచి రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్. యా లీడర్స్, నెక్స్ట్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు? హ్యాండ్ రైజ్ చేయండి, మీ టెస్టిమోనీ చెప్పండి. చాలా అద్భుతాలు జరిగినాయి అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు జరిగినాయి. సో అది హ్యాపీగా షేర్ చేయండి అందరు కూడా. అందరు కూడా మంతుల వెరుకోజ్ కూడా ఇద్దరికి తగ్గింది.
ఇక ఒక 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 డాక్టర్ ను జాయిన్ చేసిన, ఒక ఫిజియోథెరపీ సార్ మేడం ను జాయిన్ చేస్తున్నా. సార్ చేస్తున్నా సార్, హార్డ్ వర్క్ చేస్తున్నా. నేను జనవరిలో తీసుకున్నాను సార్ ప్రోడక్ట్. మన అప్లయన్స్ సార్ వచ్చేసి బాలకృష్ణ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బయోటోరియం ప్రోడక్ట్ కి సాగర్ సార్కి, బాలకృష్ణ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. నేను మా మిస్సెస్ హ్యాండ్ ప్రాబ్లం తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం ఉండేది, ఎప్పుడు బాగా పెయిన్ ఉండేది, కొంచెం మన నరాలు కూడా ఉబ్బినట్టు ఉండేది. దానికి తీసుకొని ఆ ప్రోడక్ట్ ను వాడడం జరిగింది సార్. ఒక 25 days లో నార్మల్ గా అయిపోయింది, హ్యాండ్ ఫ్రీ అయిపోయింది, నరాలు ఉబ్బడం అన్ని కూడా తగ్గిపోయాయి. సేమ్ నేను ప్రైవేట్ గా ఎంప్లాయీగా చేస్తాను, మెట్రో హైపర్ మార్కెట్ లో చేస్తాను. సో నేను రోజు లేట్ నైట్ రావడము, జర్నీ చేయడం అనేది జరిగేది. దీని ఎలా ఉంటుంది, తగ్గింది కదా మేడం, తగ్గింది కదా, మనం కూడా ట్రై చేద్దాం చెప్పేసి నేను కూడా రోజు బెల్ట్ పెట్టుకోవడం, వాటర్ తాగడం చేశాను. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్. ఆల్మోస్ట్ నేను జనవరి నుంచి కంటిన్యూస్ గా వాడుతున్నాను. ప్లస్ నాకు కొంచెం మన పొట్ట కూడా ఉండేది గట్టిగా. సో మనం ఎప్పుడైతే వాటర్ తాగి బెల్ట్ పెట్టుకుంటున్నామో ఆల్మోస్ట్ 3 kgs వరకు వెయిట్ లాస్ కూడా అయ్యాం. చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్ సార్. నేను ఎంబటే మా మిస్సెస్ కి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, నేను బాగా సెర్చ్ చేసుకొని ఇమీడియట్లీ నేను పికప్ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. హైట్నర్ లో మనం పికప్ పాయింట్ కూడా ఓపెన్ చేసుకొని ఉంటాను సార్. చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్, చాలా మందికి నేను ఇప్పుడు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే నా టీం అనేది బిల్డ్ చేస్తున్నాం సార్. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, ఎవరికైనా ధైర్యంగా మనం చెప్పొచ్చు సార్. న్యాచురల్ గా ఉండే రిజల్ట్ ఇది. మన ఆక్సిజన్ లెవెల్ పెంచుకొని బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడమే, ఎక్కడ కూడా మెడిసిన్ తీసుకుంటే ఇది ఎఫెక్ట్ అవుతా అనేది లేకుండా చాలా న్యాచురల్ ప్రొడక్ట్ సార్. చాలా చాలా న్యాచురల్ ప్రొడక్ట్, వండర్ఫుల్ ప్రొడక్ట్. నాకు వచ్చే బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. నేను ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతాను, ఎక్కడికి పోయినా కూడా, నేను డెమోకి పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా నేను కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతాను. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాగర్ సార్, థ్యాంక్ యూ ప్రొడక్ట్. ఎస్ సార్, వండర్ఫుల్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే హెల్ప్ చేయండి అందరికి కూడా. నెక్స్ట్ అక్బర్ వలీ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. జై బయోటోరియం. ఎస్ సార్, గుడ్ మార్నింగ్, జై బయోటోరియం. సార్, ఒక మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. ఒక మే 19వ తేదీ ఒక పర్సన్ కి ప్రోడక్ట్ ఇచ్చాను సార్. మనం ఆయనకు వచ్చేసి కాళ్ళు నడవడానికి కూడా వస్తుండేది, అంటే కుంటుకుంటున్నాడు సార్. రోడ్ వర్క్ చేస్తాడు అనమాట. నేను వెళ్ళే పల్లెకి రోడ్ వర్క్ చేస్తున్నాడు ఆయన. చూసి నేను మాట్లాడించిన ఆయన్ని. ఆయన ఎవరో నాకు పరిచయం లేదు. ఏం చేసే వాళ్ళు ఏమన్నారంటే, మా ఊరికి వచ్చే డాక్టర్ ఆయన అని చెప్పేసి చెప్పారు సార్. అవునా సార్, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మోకాళ్ళకి, అసలు వంచే కూడా రాదు నాకు అని చెప్పారు సార్. అంటే మన ప్రోడక్ట్ ఉంది ఒకటి అంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళారు సార్. వచ్చి మన పికప్ సెంటర్లోనే వచ్చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు. 1 week తర్వాత గుంజీలు తీస్తున్నాడు సార్. ఆయన కూర్చొని లేస్తున్నాడు. అసలు ఆయన అయితే అసలు ఎక్సలెంట్. అసలు ఆయన ఏమంటారంటే, సార్ నాకు ఎక్కడా ఇటువంటిది, వాళ్ళ భార్యకి కూడా ప్రాబ్లం ఉంది, ఇద్దరం కలిసి వాడుతున్నాం సార్, ఇద్దరికి మంచి రిజల్ట్ వచ్చింది అంటున్నాడు సార్. జస్ట్ మే 19 ఇచ్చాను, దాని తర్వాత 1 week కలిసాను. మళ్ళీ రోడ్ వర్క్ చేసేటప్పుడు కలిసినాడు సార్. నేను ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా రాయి మీద కూర్చొని వెళ్ళాలి సార్, కొంచెం నడవాలన్నా కూడా. అలాంటిది ఇప్పుడు ఆ సమస్య లేకుంటే ఫ్రీగా నడుస్తున్నాను అని చెప్పినాడు. తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ అంటే సార్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా 1 month 1 year 2 months అయింది సార్. 16 kgs వెయిట్ తగ్గాను సార్ నేను. నాకు వచ్చిన రిజల్ట్, నేను వచ్చేసి గుంటకల్ నుంచి సార్, బాబా సార్ టీం సార్. అవును సార్, 16 kgs తగ్గాను సార్ నేను 1 year 2 months లో. అవును సార్, 82 kgs ఉంది సార్. నేను ఇప్పుడు 65 kgs ఉన్నాను సార్ ఎగ్జాక్ట్ గా. ఈ బటన్స్ ఇట్లా బటన్స్ పడతాను లేదు సార్ నాకు. ఈ షర్ట్ ఇట్లా బటన్స్ ఇట్లా ఓపెన్ అవుతున్నాయి. అలాంటిది ఎంత లూజ్ ఉంది చూడండి సార్. ఈ విధంగా లూజ్ అయిపోయింది. నా ఫస్ట్ ఫొటోస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. ఒకసారి మీకు షేర్ చేస్తాను సార్, అవి నేను పంపించండి, ఫొటోస్ పంపించండి. పంపిస్తాను సార్. చాలా అసలు స్టమక్ అయితే ఎంత పెద్దగా ఉండేదంటే బొచ్చ బాగా పెద్దగా ఉండేది సార్. అసలు బాగా తగ్గిపోయింది సార్ నాకైతే. ఈ విధంగా సార్ చాలా మందికి ఇప్పటికే 350 మెంబర్స్కి ఇచ్చాను సార్ ఇప్పటి వరకు. అందరికీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్.
సూపర్ అసలు మన ఈ బటన్ ప్రోడక్ట్ కి తిరుగు లేదు సార్ అసలు. అందుకే ఇంత ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాం మేము ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ సార్, వండర్ఫుల్, ఎక్సలెంట్ రిజల్ట్. 16 కిలోల వెయిట్ కూడా తగ్గారు. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ సార్. ఎస్ మాధవి మేడం, వెల్కమ్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, వెల్కమ్. సార్ నా పేరు మాధవి కందగట్ల, నేను వరంగల్ నుంచి సార్. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక టెస్టిమోనియల్ చెప్పిన సార్ మా సార్కి. ఇంతకుముందు మా సిస్టర్ కూడా చెప్పింది కదా, స్టంట్ కూడా పడలేదు, హాస్పిటల్ నుంచి వచ్చిండు. అతడికే మళ్ళీ ఏంటంటే 2-వీలర్ మెకానిక్ సార్ మా సార్. మామూలుగా బండ్లు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క బండి కిక్ కొట్టి స్టార్ట్ చేయాలి, ట్రయల్స్కి వెళ్ళాలి కదా. అట్లా ఏమైందో ఏమో కాలు అసలుకే నడవరాకుంటుండే సార్. నిన్న చాలా పెయిన్ ఉంది, అసలు అడుగు కింద పెట్టరాలే, నడవరాలేదు. మామూలుగా ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ బాంబ్ రాయమని చెప్తే అది ఎందుకు లేవద్దు అని చెప్పేసి నైట్ కూడా కాలు కింద పెట్టరాలేదు సార్. మామూలుగా నిద్రపోయే టైంలో మల్టీపర్పస్ బెల్ట్ ఏమో అరికాలకు చుట్టిన, వాటర్ బెల్ట్ అది వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఏమో ఈ మోకాలు కింద పెట్టిన సార్, పిక్కకి చుట్టిన. ఓకే, ఆయన దీంతో తగ్గుతుందా అని అంటే ఏమో చూద్దాం తెల్లారి వరకు అని చెప్పేసి అన్న. ఆయనకి అసలు కాలు కదపరాలేదు. మార్నింగ్ లేసరికి ఆయనే నా కాలు నొప్పి మొత్తం తగ్గిందని చెప్పేసిండు. మళ్ళీ అసలు లేవకుండా పడుకున్నాడు సార్. అది చాలా బాగుంది సార్ ప్రోడక్ట్ అనేది. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ నేను. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మేడం, ఎక్సలెంట్. నెక్స్ట్ వసంత విహారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటరాజ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి. సార్ బాగున్నారా? ఎక్సలెంట్ సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఓకే. హాయ్ సార్. ఎస్ సార్. అసలు వండర్ఫుల్ రిజల్ట్ సార్. జై ఈ బైటోరియం. అసలు వండర్ఫుల్ రిజల్ట్, అసలు ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లైన్ గారు వినయ్ గారు ఆయన ఫస్ట్ ఈ ఈ యొక్క సిస్టమ్ అనేది పరిచయం చేస్తారండి. చాలా వండర్ఫుల్. కొంచెం లేట్ అయ్యాను, ఒక 3-4 months లేట్ అయ్యాను సిస్టమ్ లో రావడానికి, ఎందుకంటే అబ్జర్వ్ చేశాను ఎస్ సార్. ఈ సిస్టమ్ ని. ఎలాంటి అదే రిజల్ట్ విధంగా ఉంది సార్ ఇప్పటికి? సార్ సారీ, ఎలాంటి రిజల్ట్ వచ్చింది మీకు? మిగతా ఎలాంటి నాకు రిజల్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు హెర్నియా సర్జరీ జరిగిందండి. హెర్నియా సర్జరీ అంటే అది యూట్యూబ్ లో చూస్తే వస్తుంది. హెర్నియా అది యాక్చువల్ గా దానికి ఒక పెద్ద ఆపరేషన్ తో యాక్చువల్ గా దానికి కంపారిజన్ ఉంటది. అంటే మనకి బ్యాక్ న ఇస్తారు ఇంజెక్షన్, ఇది మన వెన్నుపోసుకి ఇస్తారు, అనెస్థీషియా. ఎనస్థెసియా ఇస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటది. బట్ మనం ఎంగేజ్ కాబట్టి కొంచెం కొన్ని రోజులు బాగానే ఉంది, ఒక 2 years వరకు. తర్వాత సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చిందండి. బ్యాక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్. 1.5 years చాలా సఫర్ అయ్యాను. చాలా సఫర్ అంటే దానికి పెయిన్ కిల్లర్స్ కూడా వాడానండి. ఎస్ సార్. పెయిన్ కిల్లర్స్ కూడా వాడాను. ఇది ఎలాగా దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం అవ్వని టైంలో ఇలాంటి వండర్ఫుల్ సిస్టాన్ని పరిచయం చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ లో దమ్ముందా, ఇంత దమ్ము ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదండి. ఎందుకంటే దీని గురించి యాక్చువల్ గా మనకి అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే మాక్సిమం మనకి తక్కువ. ఇక్కడ ఈ లొకాలిటీలో చాలా మంది తక్కువ అండి మనకి ఈ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ అయితే నేను వాడాను. వాడిన తర్వాత ఫస్ట్ బెడ్ వాడానండి. ఓకే, వన్ నైట్ లో నాకు వచ్చిందండి రిజల్ట్. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది నాకు యాక్చువల్ గా తెలియదు, తర్వాత నేను తెలుసుకున్నాను. 1 night సార్. ఒక్క నైట్ లో నాకు ఒక్క నైట్ లో రిజల్ట్. సార్ సంతోష్ సార్, హాయ్ సార్. ఒక్క నైట్ లో రిజల్ట్ వచ్చిందండి నాకు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఆ రోజు మా బాబు బర్త్డే అండి. మా బాబు బర్త్డే అయిపోయిన తర్వాత ఆ నైట్ నా కిట్ వచ్చింది. 9 o'clock వచ్చింది కిట్. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మా బెడ్ మీద వేసుకొని దాని మీద బెడ్ షీట్ వేసుకొని నైట్ పడుకున్నానండి. జస్ట్ 6 hours నేను పడుకున్నాను.
మార్నింగ్ లేచేటప్పటికైతే అమేజింగ్ రిజల్ట్ అండి. అమేజింగ్ రిజల్ట్ వచ్చింది. మార్నింగ్ లేచేటప్పటికి తర్వాత ఇమీడియట్ గా కాల్ చేశాను. వినయ్కి కాల్ చేసి నేను అడిగాను, ఇందులో ఈ మ్యాగ్నెట్స్ కాకుండా ఇంకేమైనా పెట్టారా లేకపోతే ఏంటి అని అడిగానండి. అసలు రియల్లీ షాకింగ్ అండి. అసలు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఎంత అద్భుతమైన ప్రోడక్ట్, జనాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో ఫ్యామిలీస్ చాలా చాలా వరకు హాస్పిటల్లో ఖర్చు చేస్తున్నారు, ఎంతో అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్, లో అండ్ మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, చాలా వేస్ట్ చేస్తున్నారు. సేవ్ చేసుకున్న మనీని ఇంత ఇంత అమౌంట్ అనేది బయట పెడుతున్నారు. వీళ్ళందరికీ మనం హెల్త్ ఇవ్వచ్చు, హెల్త్ తో పాటు కూడా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, రిస్క్ లేని బిజినెస్ అని నేను నిజంగానే నమ్మానండి ఫస్ట్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఆ నెక్స్ట్ డేనే మా మదర్ గారికి మైగ్రేన్ అండి. 15 ఇయర్స్, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మైగ్రేన్ అండి. విపరీతమైన తలనొప్పితో బాధపడేవారు. చాలా టాబ్లెట్స్ అయితే వాడేవారు. ఈ రోజు ఒక 1 అవర్ లో ఒక 1 అవర్ పెట్టుకొని ఉంచిన తర్వాత కొంచెం రిజల్ట్ వచ్చిందండి. మా మదర్ గారికి కూడా ఒక్క నైట్ లో రిజల్ట్ వచ్చిందండి. నిజంగానే జై ఈబైటోరియం అండి. మన సాగర్ జోషి సార్ కి, అదే విధంగా ఇంత అద్భుతమైన సిస్టాన్ని పరిచయం చేసిన మా వినయ్ గారికి, అదే విధంగా మాకు వెన్నంటి ఉండి నడిపించిన మా సంతోష్ సార్ కి, అదే విధంగా ఎంతో ఇన్స్పిరేషన్ చెక్కులతో, అంటే ఇన్కమ్ మనకి హెల్త్ ఒకటే కాదండి, ఇన్కమ్ కూడా కావాలి కదా, విటమిన్ ఏ. మరి ఆ విటమిన్ ఈని మన సంతోష్ సార్, అంటే నేను బిఫోర్ దట్ ఉన్న కంపెనీలో ఎవరో వన్ మెంబర్ ఉండేవారు, 1 CR. ఆ ఒక్క పేరే 7 సంవత్సరాలు పలికామండి. ఈ రోజు 1 CR తీసుకున్న వ్యక్తుల్ని 450 మెంబర్స్ తయారు చేసిన నిజంగానే సాగర్ జోషి గారికి సెల్యూట్ అండి. అదే విధంగా మన ఈ బైటోరింగ్ కూడా ఇంత అద్భుతమైన సిస్టాన్ని పరిచయం చేసినందుకు అందరికీ అవకాశం ఉందండి. వెల్త్ అండ్ హెల్త్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిరాకిల్ చేయబోతున్నాం రానున్న రోజుల్లో. మరి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని, వెంకటరాజు గారు ప్రతిరోజు సార్ పేరు పలకకుండా మేము ఏ రోజు కూడా డే స్టార్ట్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్ పేరు, అదే విధంగా సంతోష్ సార్ పేరు, అదే విధంగా నన్ను ఈ సిస్టానికి పరిచయం చేసిన మన వినయ్ గారు, నాని గారు, అదే విధంగా మన సాహు గారు, ఎంతో మంది అండి. మంచి సిస్టమ్ లో మనం ఉన్నాము. అందరికి హెల్ప్ చేయడం చాలా బాగుంది. రియలీ గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇలాగే హెల్ప్ థ్యాంక్ చేయండి. యూ సో మచ్ సార్. సార్ Thank you so ఒక much. చిన్నది సార్, ఒక చిన్నది వెంకట్ సార్ యాక్చువల్ గా వసంత్ సారు ప్రీవియస్ కంపెనీని మనసులో టీమ్ రీసెంట్ గా జాయిన్. సో నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ గా నేను రీసెంట్ 4-5 డేస్ బ్యాక్ జాయిన్ అయ్యాను. నాకు ఒక నిన్న 18 డేస్ బ్యాక్ హార్ట్ కి స్టంట్ వేశారు. అది అతనికి ఇవ్వచ్చా లేదా అని అదొకటి. ఆర్గాన్స్ లివర్ ప్రాబ్లంతో సఫర్ అవుతుండు, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీలాంటి సీనియర్స్ సజెషన్ తీసుకుందామని డౌట్ ఉందని చెప్పి కొంచెం అడిగాను సార్. దాని గురించి కొంచెం స్టంట్ వేసిన వాళ్ళకి ఇవ్వచ్చు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓన్లీ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడొద్దు. ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు వాడే వాళ్ళు వాడొద్దు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దు, మిగతా అందరూ వాడొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మీకు ఏమైనా రిజల్ట్ ఉందా సార్, ఏమైనా షేర్ చేసుకుంటారా శ్రీనివాస్ సార్? అంటే మా సార్ మా అప్లైన నారాయణమూర్తి గారు మేడంకి ట్రైగ్లిజరాయిడ్లు 1600 అబోవ్ ఉండేది సార్. మన 1 month వాడిన తర్వాత రీసెంట్ గా నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్ నేను. సో మేడం రిపోర్ట్ చూసిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సంతోషం వేసిందంటే 140కి వచ్చింది సార్. ఆల్రెడీ మన టెస్ట్ మనీలో సార్ మాట్లాడారు మన మీటింగ్ లోనే. అదొకటే. నారాయణమూర్తి గారు సార్. అది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కంపల్సరీ సంతోషంగా వర్క్ చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. 4 days అయింది సార్ నేను జాయిన్ అయ్యి. 4 days అయింది సార్ జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గ్రేట్ సార్. అంటే ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీరు వాడడం స్టార్ట్ చేశారా? నేను ప్రపోజల్ గా అంటే ఆల్రెడీ నాకు నమ్మకం ఉన్న సార్. సార్ వచ్చి స్ట్రక్ అవుతుంది సార్, మీ వాయిస్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది.
ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సో వాయిస్ స్ట్రక్ అవుతుంది. మీరుందా సార్? యా, సార్కి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హరిబాబు సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు హరిబాబు సార్, కొత్తకోట టీము. సార్ మాకు ఈ మధ్యన ఏంటంటే ఒక పర్సన్ ఒక 2-3 months బ్యాక్ ప్రొడక్ట్ తీసుకున్నాం సార్. ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా తీసుకున్నాం సార్. ఆన్ ది స్పాట్ లో ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో విత్ ఇన్ 5 minutes లో మంచి రిజల్ట్ అనిపించడంతో తను సంతోషంగా తీసుకున్నాడు. తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్ చేస్తే సార్ నాకు షుగర్ తగ్గడం లేదు, బీపీ తగ్గడం లేదు అన్నాడు. సార్ అంటే సార్ చెప్పండి సార్ అన్నాడు. సార్ వచ్చేసి సార్ నాకు ఒక షుగర్ కానీ బీపీ కానీ ఒక 2-3 నెలల నుంచి ఎలాంటి మందులు వాడకుండా ఈ ప్రొడక్ట్ వాడడంతోన మొత్తం తగ్గినాయి సార్. అంతకన్నా వండర్ రిజల్ట్ ఏంటంటే నాకు క్యాన్సర్ అటాక్ అయింది సార్ ఈ మధ్యనే బార్డర్ స్టేజ్ లో. ఆ క్యాన్సర్ అనేది కూడా నాకు ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఉన్నా కూడా ఆ క్యాన్సర్ కూడా తగ్గిపోయింది. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా చూసి నాకు చాలా ఇది అనిపించింది సార్. ఆ రిపోర్ట్ చూసినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి సార్. ఎందుకంటే మనం ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నా కూడా మెడిసిన్ వాడుతున్నా కూడా మనకి ఎంతసేపు ఉన్నా షుగరు, బీపీ, క్యాన్సర్ ఇవన్నీ కంట్రోల్లో ఉండేదే, కానీ తగ్గిన సూచనలు అయితే నాకు ఇంతవరకు తెలియలేదు సార్. కానీ నేను మొదట్లో ఈ ప్రొడక్ట్ ను రిజెక్ట్ చేసినా కూడా తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి వాడినా సార్. వాడిన ఒక 2 నెలల లోపలనే నాకు షుగర్ కానీ బీపీ కానీ అంతకన్నా వండర్ఫుల్ రిజల్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్ నుంచి నాకు రిజల్ట్ అనేది రావడం జరిగింది సార్. ఆ రిజల్ట్ రావడంతోనే మీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నా సార్ అని చెప్పి మాట్లాడింది సార్. ఆయనకైతే ఆనంద బాష్పాలు వస్తున్నాయని 2-3 సార్లు చెప్పింది సార్. కాకపోతే సార్ అందుబాటులో లేకపోవడం నుంచి వీడియో అనేది తీసుకోలేకపోతున్నాను సార్. అయితే సార్ దగ్గర ఒక మాట అన్నా సార్ నేను, సార్ ఈ ప్రొడక్ట్ మనకి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చింది కదా, మరి మనం ఒక్కరే వాడుకొని మనం మాత్రమే ఆరోగ్యంగా ఉందామా, లేదంటే ఇంకొకరికి చెప్దామా అని చెప్పిన సార్. అయితే సార్ వచ్చేసి లేదు సార్, ఇంత మంచి ప్రొడక్ట్ మనం తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాలని అనుకుంటున్నా సార్. నేను ఒక 2-3 రోజుల్లో మీకు కలుస్తాను, కలిసి ఇది ఒక వీడియో కూడా తీద్దామని చెప్పింది సార్. కాకపోతే సార్ కలవలేదు కాబట్టి వీడియో అనేది తీసుకోలేకపోతుంది సార్. ఇది సార్ మనకి ఈ వారం రోజుల్లో మా ద్వారా వచ్చిన రిజల్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. మీ ప్రొడక్ట్ మాకు పరిచయం చేసిన మీకు కానీ, మాకు సపోర్టింగ్ గా ఉన్న మా అప్లైనర్స్ కానీ, ముఖ్యంగా మణి సారు, హరికృష్ణ సారు, నా టీం మెంబర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, వండర్ఫుల్ హరిబాబు సార్, చాలా బెస్ట్ రిజల్ట్ చూపించారు ఈరోజు. క్యాన్సర్ కూడా అద్భుతంగా రిజల్ట్ వచ్చిందని. నెక్స్ట్ వీక్ లో అతనితో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేయండి ఒకసారి లైవ్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లైవ్ వీడియో కూడా తీసుకోండి. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. ఎస్, రాజిరెడ్డి సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈబైటోరియం ఫ్యామిలీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మా మేడం టెస్ట్ మనీ చెప్తా సార్, మా మేడంకి వచ్చిన రిజల్ట్స్ ఒకసారి మాట్లాడతా సార్. ఎస్, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. నా ఇష్యూ ఏంటంటే సార్, ప్రాబ్లం నాకు కీలైడ్ ఉండేది సార్. కీలైడ్ అంటే దానికి ఏ ట్రీట్మెంట్ లేదు. నేను ఒకసారి చాలా సఫర్ అవుతూ దాంతో పెయిన్ ఇబ్బంది పడుతూ నిమ్స్కి వెళ్ళాను సార్. నిమ్స్కి వెళ్తే సార్ వాళ్ళు అన్నారు, ఇది రీసెర్చ్ మాత్రమే, మీ మీద ఒక రీసెర్చ్ చేస్తాము, దానికి మీరు ఓకే అంటే అని సర్టిఫికేట్స్ మీద వాళ్ళు కొన్ని ఫామ్స్ మీద సైన్ తీసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరే రెస్పాన్స్ అని. అయితే సరే సార్, నాకైతే చాలా కష్టంగా ఉంది, దీని కీలైడ్ ప్రాబ్లము ఇబ్బంది ఉంది సార్, నేను నిద్రపోలేకపోతున్నాను, అది ఏ ట్రీట్మెంట్ అయినా ఇవ్వండి సార్, కానీ దీన్ని తీసేయండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. అది వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు సైన్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నాకు మొదట ఎలాంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చెప్పలేదు సార్. తర్వాత ఆ ప్లేస్ లో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది సార్. ఆ ఇంజెక్షన్స్ అనేది ఒక 20-30 అట్లా డోసెస్ పెంచుకుంటూ వన్ లోనే 20 ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు సార్. ఆ లిక్విడ్ ఎక్కించేవాళ్ళు, దానికి ఎక్కియడం వల్ల ఆ మంటకి 24 hours నేను నిద్రపోకపోయేది సార్. 24 hours, ఒక్కోసారి 3 days అట్లా చాలా ఇబ్బంది ఉండేది. ఆ మంటకి నిద్ర పట్టకపోయేది.
అలా అలా ఒక 1 year ఇచ్చారు సార్. వాళ్ళు 1 year ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు అంటే కొంచెం తగ్గింది. తగ్గగానే సార్ ఇది ఎలా సార్, మరి ఇది తగ్గిపోతుందా, ఇలానే ఉంటుందా, మళ్ళీ రిపీట్ అవుతుందా అని నేను అడిగినప్పుడు, ఇంకెందుకు వస్తున్నావమ్మా, దీనికి ట్రీట్మెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే లేదు ట్రీట్మెంట్, మేము ఏం చేయలేము, ఏదో రీసెర్చ్ చేసాము, నీకైతే రిలీఫ్ ఉంది కదా ఇప్పుడు అని అంటే, రిలీఫ్ ఉంది సార్, బట్ ఏంటంటే మళ్ళీ వస్తుందా ఇది అని అడిగాను. అడిగితే వస్తుందమ్మా, మేము చేసాము, ట్రై చేసాము, ఒకవేళ నీకు మళ్ళీ రిపీట్ అవుతే మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి రావాలి అని చెప్పారు. నాకు చాలా కష్టంగా ఉండేది సార్. ఎందుకంటే వితౌట్ వాళ్ళు మత్తు ఇవ్వకుండా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఆ మంట కానీ అది దిగకపోయేది. ఆ ప్లేస్ లో ఇంజెక్షన్ ఇస్తుంటే ఆ నీడిల్ కూడా లోపలికి వెళ్ళకపోయేది. బలవంతంగా గుచ్చేవాళ్ళు పెద్ద నీడిల్ తీసుకొని. అంత ఇబ్బంది పడేదాన్ని. అలాంటి 20-30 అట్లా డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు సార్. సరే సార్, నేను మళ్ళీ రావాలా అని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను సార్. వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ద్వారా నేను మళ్ళీ ఇది ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది ఎట్లా అని చెప్పేసి అపోలోకి వెళ్తే సార్ ఒక జెల్ షీట్, సిలికాన్ జెల్ షీట్ చెప్పారు సార్ డాక్టర్ అపోలోలో. అదేంటంటే ఒక 2 inches ఇటు అడ్డము, 2 inches మొత్తం 2 inches ఉంటుందండి. అది వెడల్పు కానీ పొడవు కానీ. ఆ ప్లేస్ లో అది పెట్టుకోమా అని చెప్పేసి అన్నారు. స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుంటే అదేంటంటే 1 week లోనే 700 రూపీస్ ఉంటుంది సార్. అది 500 షీట్ ఉంటుంది. 1 week లోనే అది ఇదైపోయేది. అంటే నేను ఎన్ని రోజులని పెట్టుకుంటా సార్, అది కాస్ట్లీ. ఇంకా ఆ షీట్ అనేది నేను యూజ్ చేయలేను. కాబట్టి నేను అలా కూడా యూజ్ చేసి చేసి మనీ అలా కూడా ఒక 3-4 years అట్లా యూజ్ చేశాను సార్. తర్వాత మళ్ళీ ఒక డాక్టర్, నేను మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది రాశారు సార్, వనిజా అని సిలికాన్ జెల్ ఒకటి రాశారు. రాసినప్పుడు నాకు కొంచెం దాని మీద పెయిన్ వచ్చినప్పుడల్లా నేను రాసుకుంటా సార్, ఇది అప్లై చేస్తా. అప్లై చేసినప్పుడు ఆ నైట్ వరకు రిలీఫ్ ఉంటుంది సార్. తర్వాత మళ్ళీ రిపీట్ సార్. కొంచెం స్వెట్ వచ్చినా నేను చాలా ఇబ్బంది ఉంటది నాకు. నా ప్రాణం అంతా అక్కడనే ఉంటది, ఆ పెయిన్ తోనే ఉంటది. అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఇదే యూజ్ చేసేదాన్ని సార్. నేను ఎప్పుడు కానీ ఏసీలో ఉండాలి, లేదంటే కూలింగ్ ఎక్కువ, చాలా స్వెట్ రాకుండా చూసుకునేదాన్ని. ఇది అప్లై చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సమ్మర్ లో అయితే ఇది రెగ్యులర్ గా అప్లై చేస్తా సార్. కానీ ఇది నాకు లేదు సార్, అంటే దొరకలేదు ఇంట్లో. ఇది ఇంట్లో దొరకనప్పుడు నాకు చాలా పెయిన్ వస్తుంది. చూద్దామని నేను రిస్ట్ బ్యాండ్ తీసి అక్కడ ఆ ప్లేస్ లో పెట్టుకున్నాను సార్. అసలు నేను 1 month వాడినా అది మెత్తబడదు సార్, గట్టిగా ఉంటది, అంత సాలిడ్గా ఉంటది అది. అస్సలు అవ్వదు అది. ఇంజెక్షన్స్ తోనన్నా లేకపోతే లిక్విడ్ అన్నా 1 month యూజ్ చేస్తే గానీ అది మెత్తబడుతుంది సార్. అది ఆ రిలీఫ్ అనేది వస్తుంది నాకు. కానీ విత్ రిస్ట్ బ్యాండే సార్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇది మూలకి పడ్డది సార్. ఇది 700 రూపీస్. ఇది ఎంత అంటే ఒక 1 week వస్తుంది సార్ నాకు, అంతే. 700 రూపీస్ వనిజా సిలికాన్ జెల్ అని దొరుకుతుంది సార్. చాలా చాలా సార్ ఇప్పుడు నేను రిస్ట్ బ్యాండ్ తో ఎంత రిలీఫ్ అవుతున్నాను అని అంటే నాకు చాలా తగ్గిపోయింది సార్. బట్ అది చూపించుకోలేని ప్రదేశం కాబట్టి నేను చూపించలేకపోతున్నా. బట్ అది ఎంత చేంజ్ వచ్చిందంటే, నేను అప్పుడు 1 year తీసుకున్న ఇంజెక్షన్స్ ఎంత పనిచేసాయో నాకు విత్ ఇన్ 1 week లోనే అంత పనిచేసింది సార్ ఈ రిస్ట్ బ్యాండ్. నమ్మరు కానీ అసలు చాలా చాలా మంచిగా ఉంది సార్. అది కీలైడ్ అని నేను ఎంతో సెర్చ్ చేశాను సార్. ఎంతో మంది డాక్టర్స్ తిరిగాను, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. దీనికి అసలు లేనే లేదమ్మా, మీరు ఫారెన్కి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి, అలా అయితేనే అది లేజర్ ఇచ్చి దాన్ని మొత్తం కీలైడ్ మొత్తం చంపేస్తే కానీ అది రాకుండా అయ్యే ఛాన్స్ వరకు తీసుకెళ్ళాలి, అట్లాంటప్పుడు మీ దగ్గర కోట్లు ఉండాలి అన్నారు. అది అన్ని చేసి చేసి సార్ విత్ రిస్ట్ బ్యాండ్ నేను ఎంత రిలీఫ్ పొందుతున్నానంటే ఇప్పుడు దీన్ని పక్కకు పడేసాను సార్. దీని ఖర్చు మాత్రం చాలా, అసలు 700 రూపీస్ సార్ 1 week కి. ఇది నేను రిలీఫ్ పొందాను, చాలా బాగుంది సార్. మీరు కీలైడ్ కానీ సర్జరీస్ అయితే ఒకవేళ అక్కడ గట్టిగా ఫామ్ అవుతుంది సార్ స్టిచెస్ మీద, ఆ ప్లేస్ లో పెట్టుకుంటే కూడా సార్, మా ఫాదర్ కి బైపాస్ సర్జరీ అయింది. తనకి ఇక్కడంతా కట్ చేస్తారు కదా సార్ బైపాస్. దానికి కూడా మా ఫాదర్
ఈ వాటర్ ప్యాడ్ పెట్టుకుంటే చాలా సార్ తనకు ఇలా షోల్డర్స్ ఎప్పుడు ఇలా దగ్గరికి ఉండేవాళ్ళు సార్. షోల్డర్స్ ఇట్లా ఉండి దగ్గరికి ఉండి వంగుతూ ఉండేవాడు. ఇప్పుడు అది పెట్టుకున్న తర్వాత చాలా రిలీఫ్ ఉండే, నేను స్ట్రాంగ్ గా ఇట్లా ఇలా ఇలా నిల్చొని నడుస్తున్నాడు సార్. హ్యాపీ సార్. అసలు ఎవరైనా ప్రాబ్లం ఉంటే కీలేయడానికి ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఇది యూజ్ చేయండి. చాలా వండర్ఫుల్, మీరే చూస్తారు దాని అసలు ఆ రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందో చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రిజల్ట్ నేను పొందుకున్నాను దీనివల్లనే. చాలా ఉన్నాయి సార్, వండర్ఫుల్ ఇదైతే నాకు మేడం. చాలా అది ఏంటిది? పెద్దది సార్. కీలాయిడా పేరు? ప్రాబ్లం పేరు ఏంటి? కీలైడ్ సార్. కీలాయిడ్. కీలైడ్ గ్రేట్ అదేంటంటే మేడం. బ్లాక్ గా కాయ వండర్ఫుల్. కాసిపోతుంది సార్ స్కిన్ మీద. ఓకే. అది ఎప్పుడు మంటగా, ఇచ్చింగ్ గా, పెయిన్ఫుల్ గా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. చాలా ఇబ్బంది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి హ్యాపీ ఫ్యామిలీని ఇచ్చినందుకు ఈ బయోటర్కి థ్యాంక్ యూ సో మచ్. రియలీ గ్రేట్ సార్. సూపర్ గ్రేట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో చాలా మచ్. చాలా కొత్త ప్రాబ్లం యొక్క రిజల్ట్ ఇది. సో రియలీ గ్రేట్ మేడం, మంచి షేరింగ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి నారాయణ మూర్తి సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోండి. కరెంటు పోయింది సార్ ఇప్పుడే. ఓకే ఓకే. సెల్ ఫోన్ లైట్ కనబడుతుంది, వీడియో ఓకే ఉంది, మాట్లాడండి. ఓకే అండి. నేను మన అనురాధ మేడము, తర్వాత మహేంద్ర సార్, ప్రవీణ్ సార్, అలాగే నవీన్ సార్, శ్రీకాంత్ సార్ ఈ టీంలో జాయిన్ అయ్యానండి. తర్వాత అక్కడ ఏంటంటే అనురాధ మేడం గారికి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పేసి ఆవిడ ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది. ఆవిడకి క్లియర్ అయిందని చెప్పారు. నేను సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్ కండి. ఆ తర్వాత నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు, మీటింగ్ పెడితే అజీజ్ నగర్ మీటింగ్కి ఇన్వైట్ చేశారు సార్. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను నమ్మలేదు ముందు. ఆవిడ వెరికోస్ వెయిన్స్ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఒక్కో లెగ్గకి 3 లక్షల రూపాయలు అడిగారట. అడిగితే దాని మీద ఆవిడ వాడి తగ్గిందని చెప్తే తర్వాత మమ్మల్ని మీటింగ్ ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయినా సరే నాకు ఎందుకో నమ్మకం కలగలేదు. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకే డెమో ఇచ్చారు. డెమో చూసి నాకు నమ్మకం కలిగింది. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యానండి. అదే రోజు నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసాము. ఒక 20 days ఏమో అవుతుంది. ఈ లోపల నేను మామూలుగా టీమ్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి నేను లిస్ట్ రాసుకోవడం, వాళ్ళందరి కోసం నేను ఫోన్లు చేసి మాట్లాడడం జరుగుతున్న క్రమంలో మా మిసెస్ కి ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి సార్. ట్రైగ్లిజరైడ్స్ ఏంటంటే ఆల్రెడీ ఆవిడ జాబ్ చేసేవారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి డిఆర్డిఏలో చేసేవారు ఆమె. ఆ తర్వాత దీని వలన ఈ వలన ఏమైందంటే ఆమె 100% జాబ్ మానేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఇప్పుడు 600, 700 ఉండేది. అది ట్రైగ్లిజరైడ్స్ అనేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, మీరు రెస్ట్ తీసుకోవడం బెటర్ అంటే ఆవిడ కంప్లీట్ గా జాబ్ మానేశారు. 2010 నుంచి ఆవిడకి ప్రాబ్లం ఉండింది. అయితే ఆ తర్వాత ఈవిడికి మళ్ళీ ఒకేసారి 1654 ట్రైగ్లిజరైడ్స్ వచ్చింది సార్. రీసెంట్ గా 1 month బ్యాక్ 1654 ట్రైగ్లిజరైడ్స్ వస్తే అది డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే మన కార్డియాక్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళిపోయి మీరు జాయిన్ అయిపోవాలి హాస్పిటల్ అంటే కొంతవరకు మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మేడం గారికి నేను ఊరు వెళ్ళాను. ఏది టీం సెట్ చేయడం కోసం ఆంధ్ర వెళ్ళాను. ఈ లోపల అనురాధ మేడం గారికి ఫోన్ చేసి ముందు అర్జెంట్ గా కిట్ తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వండి అని చెప్పేసి అంటే పాపం వచ్చారు. వచ్చి కిట్ తీసుకొని ఇచ్చారు. ఆ కిట్ వాడిన తర్వాత 600కి డౌన్ అయిందండి. 1654 ఉన్నది 600కి డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడుతూ అదే కిట్
మన మ్యాట్రిక్స్ మీద పడుకోవడం, ఏకంగా ఈ రిస్ట్ బెల్ట్ వాడడం, వాటర్ తాగడం, దీని ద్వారా కంప్లీట్ గా ఏమైందంటే మన రీసెంట్ గా 4 days బ్యాక్ నేను టెస్ట్ చేపిస్తే 140కి వచ్చిందండి. అది 140కి రావడం అంటే 2015 నుంచి ఆమె రిజల్ట్ నార్మల్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము ఎన్ని మెడిసిన్స్ వాడాము, ఎంత వాడాము, ఎంత డైట్ చేసాము, ఏం చేసాము అన్ని చేసినా కూడా 140 నార్మల్ అనేది మొన్న వచ్చేసరికి, ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడారు బి శ్రీనివాస్ గారని, బి శ్రీనివాసరావు 1000 ఆయన ఆర్ఎంపీ ఆయన సలహా మీదకి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సార్కి నేను అంతకు ముందే చెప్పాను, సార్ ఈ బైటోరియం సార్ రిజల్ట్ బాగుంది, ఇది మరి మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అంటే, సార్ వేరే నెట్వర్క్ లో ఉన్నారు, అయినా సరే నేను చూస్తాను సార్ అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఆయన కూడా మన 4 days బ్యాక్ జాయిన్ అయ్యారండి. 4 days బ్యాక్ జాయిన్ అయ్యి తర్వాత ఆయన కూడా ఏంటంటే మిస్సెస్ గారికి ఆర్థరైటిస్ ఉందండి. శ్రీనివాస్ సార్ వాళ్ళ మిస్సెస్ గారికి ఆర్థరైటిస్ ఉంది. ఆయన కూడా పాపం చాలా స్ట్రగుల్ చేస్తూ ఆవిడని కొద్దిగా లైన్ చేసుకున్నారు. జస్ట్ నడవడానికి ఆవిడ పని ఆవిడ చేసుకునేటట్టుగా చేశారు. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ కూడా తీసుకున్నారు 4 days. మరి రిజల్ట్ అనేది సార్ చెప్పాలి, ఇంకా 2-3 days వాడితే ఆయనకి ఏమైనా రిజల్ట్ వస్తే అది ఒకటి సార్. ఈ రకంగా ఏంటంటే ఇక టోటల్ గా నేను జాయిన్ అయ్యాను సార్. ఆల్రెడీ నేను టీమ్ క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస్ సార్ కూడా 2 days లో టీమ్ క్వాలిఫై అవుతున్నారు. అలాగే ఈ ఫస్ట్ వీక్ తర్వాత 6th 7th ఈ తారీఖులో జయపాల్ సార్ టైం అడిగాను సార్ నేను ఆంధ్రాకి తీసుకెళ్ళడానికి. అలాగే నేను పికప్ సెంటర్ కూడా నేను అమౌంట్ పెట్టడం జరిగింది, జయపాల్ సార్కి ఇచ్చాను. సారే ఆ పికప్ సెంటర్ దానికి కూడా సారే హెల్ప్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇది వచ్చిన తర్వాత ఆంధ్రాకి సార్ని తీసుకెళ్లి టీమ్ సెట్ చేసి నేను ఇక ఏంటంటే నాకు ఇక్కడ డైరీ ఫామ్ ఉంది, మా అబ్బాయి చూసుకుంటాడు, నేను చూసుకునేవాడిని. అక్కడ మనిషిని పెట్టేసి కంప్లీట్ గా ఫుల్ టైం నేను ఇక ఈ బైటోరియంలోకి వచ్చేసాను సార్. నేను ఇంకా ఫుల్ టైం అండి టీమ్ చేసుకోవడం. ఇందులో 6 months లో పర్ మంత్ 1 lakh రూపీ తీసుకోవాలి అనేటువంటి గోల్ తోటి నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా కనీసం ఒక 15 members ఎస్ వండర్ఫుల్ సార్. స్ట్రక్ అయినట్టుంది మీ వాయిస్. గ్రేట్ సార్, వెరీ పవర్ఫుల్ రిజల్ట్స్. హలో సార్. యా స్ట్రక్ అయింది సార్ ఇందాక. సార్ వాయిస్ క్లియర్ అయిందండి ఇప్పుడు ఓకే 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 అండి. అదే సార్ జయపాల్ సార్ని అడిగాను సార్. నేను అడిగితే సారు నాకు టైం ఇచ్చారు 6th తర్వాత 7th తర్వాత రావడానికి ఆంధ్రాకి. నాకు ఇక సార్ని తీసుకెళ్తే అక్కడ జాయినింగ్స్ ఉన్నాయి సార్. జాయినింగ్ చేసి నేను పర్ మంత్ 6 lakh రూపీ అదే 1 lakh రూపీ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవాలనే గోల్తో నేను పనిచేస్తున్నాను. అది 6 months లో. దానికి సార్ కూడా ప్లానింగ్ ఇస్తున్నారు. అంతా నేను కంపల్సరీ చేస్తాను. నేను ఆల్రెడీ వేరే మార్కెటింగ్ లో ఇంతకు ముందు నేను చేశాను సార్. ఒక 15 years వరకు నేను చేశాను. కంపెనీ కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇక ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఆ టీంని పట్టుకుని ఇంకా నేను ముందుకెళ్దామని అనుకుంటున్నాను సార్. ఇది నా గోల్. ఎస్ వండర్ఫుల్ సార్, వెరీ పవర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మీకు. సో ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. సో రియల్ గా సార్ అది మ్యాగ్నెటిక్ థెరపీ అయస్కాంత చికిత్స అనే ఒక బుక్ లో కూడా కొలెస్ట్రాల్ చాలా అద్భుతంగా రికవర్ అవుతుందని విత్ ప్రూఫ్స్ తో సహా రాయడం జరిగింది. ఈ మధ్య నేను కూడా పెట్టాను అది అందరికి గ్రూప్ లో. మెరాకిల్ అన్నమాట అది. సో ఆల్ ది బెస్ట్ సార్. ఇలాగే హెల్ప్ చేయండి అందరికి. సో ఎంత ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే మీరు అనుకున్న డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. మంత్లీ డ్రీమ్ ఏదైతే ఉందో. ఆల్ ది బెస్ట్ సార్. సంతోష్ కుమార్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజే అన్నమాట బాంబే నుంచి దిగాం సార్. మేము టీంతో పాటు బాంబే నుంచి దిగాము. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో జీవితాంతం మీకు రుణపడి ఉంటా సార్. ఇంత అద్భుతమైన ఆపర్చునిటీని మాకు పరిచయం చేసినందుకు మీకు సుధీర్ సార్కి రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇదే ఆపర్చునిటీ లేకపోతే ఎలా ఉందో ఏంటో భయం వేస్తుంది అనమాట. ఆ లైఫ్ స్టైల్కి ఈ లైఫ్ స్టైల్కి కంపేర్ చేసుకున్నట్లయితే చాలా భయం వేస్తుంది అసలు. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఇలాంటి లైఫ్ స్టైల్కి రావడం అనేది అంత ఈజీ కాదనమాట.
సో రియల్లీ ఇంత రావడానికి గల కారణం ఏంటి అనేసి అంటే మా మిస్సెస్కి వచ్చిన రిజల్ట్ సార్. మా మేడం గారికి చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది అనమాట. అది ఎలాంటిది అనేసి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. నేను చాలా హ్యాపీగా ఉన్నా దానికోసం అనమాట. ఎందుకు అనేసి అంటే మోర్ దాన్ 3 years సార్. 3 years ఫిజియోథెరపీ చేయిస్తుంటే శంషాబాద్లో 3 years ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఆమెకు ఫిజియోథెరపీకి తీసుకెళ్ళడం, ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఫిజియోథెరపీ. అదొక డ్రిల్ అయిపోయింది నాకు. అదొక డ్రిల్లా అయిపోయింది అనమాట. ఇంకొక పని లేదు, ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఫిజియోథెరపీ అలా అయిపోయింది. సో ఒక రోజు మీరు కలవడం జరిగింది, రమాకాంత్ అని మీరు కూడా కలవడం జరిగింది. సో ఈ విధంగా ప్రొడక్ట్ వాడండి మంచిగా జరుగుతుంది అని చెప్తే ఎంత లైట్ తీసుకున్నాను అంటే నా అంత మూర్ఖుడు ఇంకోటి లేడనమాట వాస్తవానికి. ఎంత లైట్ అంటే ఎవడు బెడ్ మీద పడుకుంటే ఎట్లా తగ్గుతాయి, చేతికి కట్టుకుంటే ఎట్లా తగ్గుతాయి, అట్లాంటి వ్యక్తిని అనమాట నేను. సో ఈరోజు రియల్లీ అది పెట్టుకున్న ఒక 55 to 60 days లో ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చేసారు. ఆ రిజల్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మేడం గారికి నేను ఫిజియోథెరపీ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది. మా మేడం కూడా ఆ పెయిన్ నుంచి, ఏదైతే పెయిన్ మెడ దగ్గర నుంచి చెయ్యి దగ్గర వరకు ఆవిడకి బాగా లాగుతుంది అనమాట. మెడ దగ్గర నుంచి చెయ్యి దగ్గర వరకు చాలా ఘోరంగా లాగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ రెండో వైపు పడుకోలేని పరిస్థితుల నుంచి, రెండో వైపు అసలు పడుకోలేని పరిస్థితుల నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే హ్యాపీగా రెండు వైపులు పడుకోవడం అయితే కానీ, ఆవిడ పని ఆవిడ మంచిగా చేసుకోవడం అయితే కానీ చేసుకుంటుంది అనమాట. అంతేకాకుండా మైగ్రేన్ ఎఫెక్ట్ అండి, మైగ్రేన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది అనేసి అంటే వామిటింగ్ సెన్సేషన్, అంటే అన్నము ఆ రోజు అంతా కూడా మరేం తినదు. ఇంకా ఎప్పుడు ఏ రోజైతే మైగ్రేన్ ఎఫెక్ట్ అయిందో, ఏ రోజైతే మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయిందో ఆ రోజు మొత్తం కూడా ఇంకా ఆవిడ అన్నం తిందు. ఈవెన్ మనం ఆవిడతో మాట్లాడాలన్నా సరే చాలా చిరాక్గా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడలేం, మాట్లాడితే చాలా ఆవిడ చిరాకు అవుతుంది. ఎందుకు అంటే అంత హెడేక్గా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 2 daysకి ఒకసారి ఒక టాబ్లెట్ వేసేది సార్ మా మేడం. ఎవ్రీ 2 days 3 daysకి ఒక టాబ్లెట్ వేసేది. ఈరోజు ఆ టాబ్లెట్ పేరు కూడా మర్చిపోయాం మేము. ఆ టాబ్లెట్ పేరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్ అడగడం నాకు చాలా అంటే ఒక ఆనవాయితీగా అయిపోయింది అనమాట. ఒక స్ట్రిప్ ఒక ఇంట్లో ఉండేది అనమాట. ఈరోజు ఆ టాబ్లెట్ పేరే మర్చిపోయాం మేము. అంటే 2 దరిద్రాలు మా జీవితం నుంచి పోయాయి. ఒకటి మైగ్రేన్ ఎఫెక్ట్ పోయింది సార్, ఇంకొకటి చెయ్యి నొప్పి, మెడ దగ్గర నుంచి చెయ్యి నొప్పి, నరాలు లాగడం అనేది పోయింది. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్. యాజ్ ఏ మేనేజర్గా నేను ఈకామ్ ఎక్స్ప్రెస్లో చేసినప్పుడు మోర్ దాన్ 95 kilometers అప్ అండ్ డౌన్ చేస్తుండే. నేను మార్నింగ్ ఒక 40 to 45 kilometers వెళ్తుండే, అండ్ వచ్చినప్పుడు 40 to 45 kilometers వచ్చినప్పుడు వెళ్తుండే. సో ఆ 2 వెళ్ళడం వల్ల అది యాక్టివా నాది. ఈ యాక్టివాలో ఎవ్రీడే నేను ట్రావెల్ చేయడం వల్ల నాకు కూడా బ్యాక్ పెయిన్ అదొక దరిద్రం స్టార్ట్ అయింది అనమాట. సో ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి కూడా నేను బయటపడ్డా, బ్యాక్ పెయిన్ నుంచి కూడా బయటపడ్డా అండి. సో నేను ఒక్కనే కాదు, ఈరోజు మనం ఇస్తున్న అంటే నేను కానీ రిజల్ట్ మన టీంలో చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ మొత్తం సరిపోదు. అద్భుతమైన రిజల్ట్స్ అనమాట, అద్భుతమైన రిజల్ట్స్. ఆర్మూర్లో మనం ఇచ్చాము. మోర్ దాన్ 2.5 సంవత్సరాలు బెడ్ మీద పడుకున్న వ్యక్తి మనోజ్ సార్ యొక్క వాళ్ళ ఫాదర్ అనమాట, కోటీశ్వరుడు మనోజ్ సార్ వాళ్ళ ఫాదరు 2.5 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చి బెడ్ మీద పడుకున్న వ్యక్తి 18 రోజుల్లో లేచి నిలబడడం జరిగింది సార్. 18 రోజుల్లో షాక్ అయిపోయాడు అనమాట, అతను షాక్. అలానే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో రవి సార్ వాళ్ళ మిస్సెస్ నవంబర్ 9th వెళ్ళి నేను ఆవిడ యొక్క పరిస్థితి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ, అంటే నేను చాలా బాధపడ్డా ఆ రోజు. ఏంటి ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి. సో అతను సార్ తీసుకున్నది February 9th తీసుకున్నాడు ప్రోడక్ట్. మొన్న వెళ్ళి వీడియో పెట్టామన్నమాట. వీడియోలో చేసినప్పుడు ఆ ఫేస్ లో ఆనందం చూసి అరే ఇంత అద్భుతమైన, అంటే నా వర్క్ మీద నాకు గర్వం అనిపించి ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇంత అద్భుతమైన వర్క్ మనం చేస్తున్నామా, ఇంత మంచి పని మనం చేస్తున్నాం, సమాజంలో ఇంతమందికి మనం బాగు చేస్తున్నాం అని చెప్పేసి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ సార్. ఈరోజు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీతోనే పాటు ఎంతో మంది ఫ్యామిలీస్ కి ఈరోజు మనం హ్యాపీని, హెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నాం, వెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నాకు తెలిసిన బట్టి ఇంతకన్నా పుణ్యమైన పని ఇంకొకటి లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత అద్భుతమైన టీం రావడానికి కారణం మీరు. అండ్ నా టీం ఎట్లా ఉంది అనేసి అంటే
వరల్డ్ నెంబర్ 1 టీం అంతా కూడా నా టీంలో ఉంది సార్. వరల్డ్ నెంబర్ 1 టైగర్స్ అందరూ కూడా నా టీంలో ఉన్నారు. నాని అయితే కానీ, రాజిరెడ్డి సార్ అయితే కానీ, ఢిల్లీశ్వర్ సార్ అయితే కానీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, అసలు మనం ఒక మాట చెప్పాము అని అంటే ఇంకా దూసుకుపోవడమే ఇంకా. చెప్పుకుంటూ ఉంటే చాలా అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్, జై భారత్, జై యువైటోరియం. ఎస్, రియల్లీ గ్రేట్ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనమాట. రియల్ గా ఇలాంటి రిజల్ట్స్ వల్లనే ఇంత హ్యాపీగా ఉంటున్నాం మనం కూడా. సో ఒక అద్భుతమైన ఫ్యూచర్ కి వెళ్ళబోతున్నాం మనందరం కూడా. అలాగే రియల్లీ గ్రేట్ సార్, మిమ్మల్ని కలవడానికి సిఎండి సార్ రీసెంట్ గా రావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. సిఎండి సార్ లాంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు అనేది అనిపించింది అనమాట. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు సిఎండి సార్ లేరు, యాక్చువల్ అవైలబుల్ లేరు. అయినా సరే అంటే వచ్చారు కాబట్టి ముంబైకి కంపల్సరీ ఎట్లయినా మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో మిడ్ నైట్ వచ్చారు కదా సార్. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. ఏంటి ఆఫీస్ ఖాళీగా ఉంది, ఎవరు లేరు, ఏంటి ఎట్లా అనేసి అనుకుంటే మీకు కాల్ చేశా. ప్రకాష్ సార్కి మీరు ఇంటిమేట్ చేశారు. ప్రకాష్ సార్ మొత్తం 4-5 ఆడియో కాల్స్ పెట్టారు నాకు. సార్ వస్తున్నారు, బంగ్లాకి వస్తున్నారు అని చెప్పేసి. సార్ బంగ్లాకి ఏంటి, ఐ రియల్లీ షాక్డ్. మన టీమే షాక్. అసలు ఇన్ని వేల కోట్లకి అధిపతి మమ్మల్ని చూడడానికి బంగ్లాకి రావడం ఏంటి. అసలు నిన్న సార్ నిజంగా చెప్తున్నా, అతని కమిట్మెంట్ దగ్గర ఈరోజు చాలా మంది అంటారు కదా నేను కష్టపడుతున్నా అని చెప్పేసి. రియల్ చెప్తున్నా సార్, ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. నా ఫీలింగ్ నేను బయట పెడుతున్నా. ఈవెన్ నాతో పాటు ఈవెన్ నేను కూడా అదే స్థితిలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా అనమాట. చాలా మంది అనుకుంటాం అనమాట, నేను చాలా కష్టపడిపోతున్నా అని చెప్పేసి. ఇది వాస్తవం అండి. ఈ బయోటోరియం హానరబుల్ సిఎండి సార్ సాగర్ సార్ పడిన కష్టం దగ్గర మనం పడే కష్టము, మనం చేసే హార్డ్ వర్క్ 0.1% కూడా కాదండి. 0.1%. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఖాళీ లేకుండా గడిపిన వ్యక్తి 13 మంది ఈ రోజు అంటే జస్ట్ లీడర్స్ అనమాట. వాళ్ళేం పెద్ద లీడర్స్ కూడా కాదు, మేమేం పెద్ద లీడర్స్ కూడా కాదు. అతని దృష్టిలో వీఆర్ వెరీ స్మాల్ లీడర్స్. ఓకే, మాలాంటి వాళ్ళని కలవడానికి నైట్ 12 గంటలకి బంగ్లాకి వచ్చి కలిశారండి. నిజంగా దేవుడు అనడానికి ఇంతకన్నా ఇంకొక మాట ఇంకేముంటదండి, ఒకసారి ఆలోచించండి. అంత అద్భుతమైన విజనరీ లీడర్స్. ఒకటే అన్నాడు సార్ నిన్న, మొన్న మాతో కలిసిన రోజు సార్ ఏమన్నాడంటే, ఈ 13 మందిలో ఎవరు నాకు 25 లక్షల నుంచి 30 లక్షల టీం తీసుకొని ఇస్తారో నాకు తెలియదు అని చెప్పాడు. ఈ 13 మందిలో ఎవరో ఒకరు ఉండొచ్చు, ఈ ఎవరో ఒకరి నుంచి మోర్ దాన్ 1 crore టీం కూడా నాకు రావచ్చు. నేను ఎవరిని మిస్ చేసుకోను. అరే అంత పెద్ద కోట్లు సంపాదించిన వ్యక్తే మన కోసం ఇంత ఆలోచిస్తున్నాడు అని అంటే, ఎవరో ఒకరు దొరికితే చాలు అని ఆలోచిస్తున్నాడు అని అంటే, మనం చేసే పని ఎంత అండి. 0.1% కూడా కాదు. నిన్న ఎవరైతే 13 మంది వచ్చారో సార్ నిజంగా చెప్తున్నా, వాళ్ళకి టోటల్ గా లైన్ క్లియర్. ఇంకా మామూలు లైన్ క్లియర్ కాదనమాట, ఇంకా డౌట్సే ఉండవన్నమాట. అంత అద్భుతమైన లైన్ క్లియర్ సార్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీకు, సుధీర్ సార్కి నాకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తా సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభివందనం మీకు చేసుకున్నా సరే, పాదాభివందనం మీకు చేసుకున్నా. అయితే సార్ ఇంతకుముందు చెప్పినట్టు రిజల్ట్ ఉందో అది నాదే సార్. మా భార్య దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండే, మోకాల నొప్పులు చాలా భయంకరంగా ఉంటుండే. అయితే చాలా మటుకు కొన్ని హాస్పిటల్ మామూలు లోకల్ కొన్ని హాస్పిటల్ చూపించాను. ఆ మందులు వాడినప్పుడే కొద్దిగా రిలీఫ్ ఉంటుండే, ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా నొప్పులు ఉంటుండే. అయితే నిమ్స్ లో కూడా చూపించాను, హైదరాబాద్ నిమ్స్ లో కూడా చూపించాను. వాళ్ళు రెగ్యులర్ ఒకటే అన్నారు, ఇవి తగ్గవు, ఇవి రెగ్యులర్ మందులు వాడుతూనే ఉండాలి, ఇవి 2 రకాలుగా నొప్పులు ఉంటాయి ఇందులో లోపల నుంచి చెప్పడం జరిగింది. అందులో ఆర్థో ప్రాబ్లమ్స్ చాలా మటుకు. అయితే గత నవంబర్లో సార్ సంతోష్ సార్ ఒకసారి మామూలుకి వచ్చినప్పుడు మా శేఖర్ సార్ ద్వారా సారు ఈ బయోటోరియం అనే పరిచయం అయింది. సంతోష్ సార్ను ఆల్రెడీ సార్ నాకు పరిచయము గతంలో వేరే నెట్వర్క్ ద్వారా. అయితే సార్ వచ్చిన తర్వాత వెళ్ళి చూద్దాం పాండి అని అంటే ఇంటికి తీసుకొచ్చాను సార్. సార్ని చూపించి మా మేడం చూపించిన తర్వాత సార్ ఉండి, అరే ఇంత భయంకరంగా పరిస్థితి ఇది అన్నాడు. మీరు నమ్మి దీన్ని ఈ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి, యూజ్ చేస్తే మేడం బాగైతే అని చెప్పడం వల్ల
ఓకే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మి 100% తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆ రోజు సార్ ఒక వీడియో తీసిండు సారు. ఆ వీడియో తీసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రోడక్ట్ తీసుకున్నాక దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు వాడిన తర్వాత రీసెంట్ గా గత నెల మేము ఆ, ఒక స్టాక్ పాయింట్ కూడా ఓపెన్ చేసినాం సార్. పికప్ పాయింట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మామూలు. ఆ రోజు సార్ని మేము గెస్ట్ గా ఆహ్వానించినాము. ఆ రోజు మా మేడం తీసుకెళ్లి అక్కడ చూపించిన సారే ఆశ్చర్యపోయాడు. అరే ఇంత బాగా రిజల్ట్ వచ్చింది, 100% మనం ఒక వీడియో తీద్దామని చెప్పి సార్ చెప్పడం వల్ల ఒక వీడియో కూడా తీయడం జరిగింది సార్. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఒకవేళ బయటికి ఎక్కడన్నా పనికి వెళ్ళాలంటే, యాక్చువల్ నేను కమర్షియల్ ఆర్టిస్ట్ సార్. నేను ఏమైనా పనికి వెళ్ళాలంటే ఇంట్లో అన్ని పనులు చేసి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాంటిది మా మేడంకు ఈ దాదాపు ఒక 2-3 నెలల నుంచి రిలీఫ్ అయింది. రెగ్యులర్ గా అంటే అలోపతి మందులు వాడుతూ ఇది కూడా బెడ్ వాడిస్తున్నా, వాటర్ కూడా తాగిపిస్తున్నా, ప్రాపర్ గా ఏమంటారు రిస్ట్ బ్యాండ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. రిజల్ట్ అయితే ఒక 70-80% రిజల్ట్ వచ్చింది సార్. 100% చెప్పలే, ఇంకా కొంచెం టైం పడుతుందని అనుకుంటా. ఎందుకంటే నేను తీసుకున్నది 8 సార్, నేను తీసుకున్నది కిట్టు. ఇంకొద్దిలా మేబీ రిజల్ట్ నిజంగా రావచ్చని నేను అనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఒకవేళ తీసుకుంటే 10-7 తీసుకుంటా సార్ నేను. అయితే ఈ రిజల్ట్ అనేది నాకు ఒక నమ్మకం కలిగింది సార్. ఎందుకు లోపల వస్తుంది కదా రిజల్ట్. నాలా మా మేరంకు ఉన్నటువంటి ప్రాబ్లం చాలా మందికి ఉన్నాయి. వీళ్ళకు ఇది సజెస్ట్ చేయడం వల్ల కొంత మనకు వాళ్ళ బాధ తీర్చిన వాళ్ళం అవుతాం అనే ఆలోచన నుంచి నేను ఈ నెట్వర్క్ కి రావడం జరిగింది సార్. ఇప్పటి వరకు దాదాపుగా 1 మంత్ నుంచి నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నా. ఇక్కడ నాకు టీం కూడా సెట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై బైటరామ్ సార్, జై సాగర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్ సార్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ సార్. సార్ వెంకట్ సార్, యాక్చువల్ గా వాళ్ళ మేడం గారు మోర్ దాన్ 1.5 month ప్రొడక్ట్ వాడలేదు, చెప్పలేదు సారు. అవును సార్. ఆవిడ ప్రొడక్ట్ వాడడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ టెస్టిమోనియల్ జూమ్ సెషన్. ఒకసారి 1 month బిఫోర్ అనుకుంటా, అంటే 40 days బిఫోర్ అనుకుంటా, ఈ జూమ్ సెషన్ అంటే మనం టెస్టిమోనీ సెషన్ వెంకటరాజ్ సార్ వాళ్ళు పెట్టినప్పుడు, అంటే శుక్రవారం వస్తుంది. ఆ రోజు ఇట్లనే ఇంట్లో మా వినిపించడం జరిగింది సార్. ఇది జూమ్ సెషన్ ఏంటి లేడీస్ మన టీమ్ లో ఉన్న, అంటే బిజినెస్ చేసినటువంటి వాళ్ళ యొక్క టెస్టిమోనీ చెప్పడం జరిగింది. ఆ టెస్టిమోనీస్ విన్న తర్వాత మా మేడం కొంత రియలైజ్ అయింది. తర్వాత ప్రాపర్ గా వినియోగించడం స్టార్ట్ చేసింది సార్. ఈ అన్ని కిట్లన్నీ కూడా, కిట్లో ఉన్న ఒక 4-5 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ గా ప్రాపర్ గా వినియోగించడం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఒక 1 month లోపల రిజల్ట్ ఒక 70-80% రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నా సార్. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్. అలాగే నిఖిల్ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి మీకు, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో మైక్ ఆన్ చేసుకోవడానికి రావడం లేదా? యా, ఆన్ అయింది, మాట్లాడండి. వాయిస్ వస్తుంది. యా, వస్తుంది, మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి నిఖిల్ అండి. నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గంగాధర్ అన్న టీం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో చేస్తాడు. యా, తనే నాకు ఇది రిఫర్ చేసిండు మనకి. యాక్చువల్లీ ఏంటంటే మేము హైదరాబాద్ కి స్టాక్ కోసం వెళ్తున్నాం. మా దగ్గర బ్లడ్ లేదు, మేము హైదరాబాద్ కి బ్లడ్ కోసం వెళ్తున్నాం. ఆ రోజు నాకు విపరీతమైన కడుపు నొప్పి, లైక్ గ్యాస్ అనేది ఫామ్ అయ్యి పట్టేసుకుంది అన్నట్టు, ఇట్ సైడ్, ఈ రైట్ సైడ్ భాగం అంతా. ఏం తినకుండా ఖాళీ కడుపుతోటి నేను వెయిట్ అనేది లిఫ్ట్ చేయడంతో ఈ భాగం అంతా పట్టేసుకొని గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి
ఒక రౌండ్ బాల్ టైప్ వచ్చేసింది, ఎయిర్ బాల్ అనేది. ఆ ఎయిర్ బాల్ ఈ బ్యాండ్ పెట్టుకొని ప్లస్ వాటర్ బాటిల్ ప్యాడ్ ఉంటది కదా సార్, యా ఆ వాటర్ బాటిల్ ప్యాడ్ అనేది ఒక 6-7 బాటిల్స్ తాగిన సార్ నేను. అప్ అండ్ డౌన్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్ రాంగ్ కూడా అదే ప్యాడ్ వాటర్ తాగితే నాకు నెక్స్ట్ డే అనేది పెయిన్ అనేది లేదు సార్. జనరల్ గా నేను చెప్తున్నా, నాకు అనుభవించింది కాబట్టి నేను చెప్తున్నా. చెప్పిన నెల రోజులు నేను నమ్మలేదు, బట్ నేను యూజ్ చేశాను కాబట్టి నేను నమ్మినాను. ఐడి తీసుకున్నాను, నేను ఇంకో ముగ్గురికి ఇప్పించాను. ఇంకా 2-3 నా దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. లైక్ ఈ లార్జ్ ఇంటెస్టైన్ కి ఇన్ఫెక్షన్ అయ్యి అతనికి క్యాన్సర్ అనేది వచ్చింది. ఆల్రెడీ ఆపరేషన్ చేసేసిండు, మళ్ళా ఇంకోసారి అట్లనే ఇన్ఫెక్షన్ వస్తుందన్న అంటే మన ప్రోడక్ట్ వాడి చూడండి. 10 days 15 days వాడండి. మెడిసిన్ వాడుతూ ఈ ప్రోడక్ట్ అనేది ఆల్టర్నేట్ థెరపీ టైప్ వాడండి, రిజల్ట్ అనేది బాగుంటుంది అని చెప్పాను సార్. కంపల్సరీ తీసుకుంటా అని చెప్పాడు సార్. యా గ్రేట్ సార్. ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి అని. సార్ ఇది 3rd stage క్యాన్సర్ పర్సన్స్ కి ఏదైనా రిజల్ట్ ఉంటుందా సార్? కీమోథెరపీ చేయించుకుంటున్నాడు తను. యా అందరికి రిజల్ట్ ఉంటుంది సార్ పక్క, బట్ ఎవరికి కూడా టైం పీరియడ్ అంటే మనం చెప్పము. టైం పీరియడ్ అయితే చెప్పలేదు నేను వాళ్ళు కూడా. మెడిసిన్స్ వాడుతూనే ఇది వాడుతూ ఉంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అవును సార్. ఓకేనా సార్, వాడిపించండి. నైస్ టు మీట్ యూ సార్. యా గ్రేట్ సార్. జై వైటోరియం. జై వైటోరియం. యా థ్యాంక్ యూ సార్. సో ఇలాగే వాడండి, వాడిపియండి. ఆల్ ది బెస్ట్. అలాగే బాలకృష్ణ సార్, వెల్కమ్. మిలియనీర్ బాలకృష్ణ సార్. హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. ఎస్ సార్. అందరికీ ఈ జూమ్ లో ఉన్న మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ మనీ ఈవినింగ్ అండి. నేను ఇంత సంతోషంగా హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే, నాకు 10 years నుంచి గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ ఉండే సార్. అయితే 2023 అక్టోబర్లో తీసుకున్నాను సార్. నేను కరెక్ట్ 3 months లో సార్, జస్ట్ 10 years గ్యాస్ ట్రబుల్ తోటి ఎంత బాధపడ్డానంటే, ప్రతిరోజు ప్యాంట్ టాప్ వేసేది సార్. ప్రతిరోజు ప్యాంట్ టాప్ లేని నడవపోయేది. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అంటే ఇంకా చెప్పుకోలేని పెయిన్. కరెక్ట్ 3 months లా వాటర్ తాగడం, బెల్ట్ పెట్టుకోవడం, పరుపు మీద పడుకోవడం వల్ల టోటల్ మిరాకిల్ రిజల్ట్ సార్. అంతకుముందు నేను వేరే ప్రొడక్ట్స్ మామూలుగా ఫుడ్ సప్లిమెంట్స్ వాడాను. అది ఎట్లుంటుంది సార్ అంటే, వాడిన రోజులు తగ్గుతుంది, మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. సరే చూద్దాం ఇది అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. 3 months లో మిరాకిల్ రిజల్ట్ వచ్చింది సార్. అప్పుడు నాకు ఇక ప్రొడక్ట్ మీద ఫుల్ బిలీవ్ వచ్చింది సార్. రావడంతో ఇక నేను ఏం చేశానంటే, నల్గొండలో ఓన్గా నా టీం మెంబర్స్ తోటి, శ్రీదేవి మేడం గారు వేరే వాళ్ళతోటి మన ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం సార్. ఓపెన్ చేసి అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేసాం. ఇక బీపీ వాళ్ళకు, షుగర్ వాళ్ళకు, థైరాయిడ్ వాళ్ళకు, వెరికోసు, నిద్రలేమి సమస్య, పెరాలసిస్, క్యాన్సర్, ఒకటని కాదు సార్, ప్రతి ఒక్కదానికి ఇచ్చేసాం. ప్రతి ఇచ్చిన వాళ్ళకు రిజల్ట్ లేదనేది లేదు సార్. ఒకటి సార్, ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, తీసుకున్న వాళ్ళు కన్సిస్టెన్సీగా వాడాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది. కొందరు ఏం చేస్తారు సార్ అంటే, కొన్ని రోజులు వాడతారు, కొన్ని రోజులు పక్క పెడతారు, అట్లా రిజల్ట్ రాదు సార్. నేను జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు చెప్పేది ఏంటంటే, మనం ప్రొడక్ట్ ఇస్తున్నాం సార్, ఇవ్వడం ముఖ్యం కాదు, ఇచ్చిన తర్వాత మనం ఫాలో అప్ చేయాలి. ఇస్తున్నామా లేదా, మనం ట్రెడిషనల్ మార్కెట్ ఉంటుంది సార్, ఏం చేస్తారు, ప్రొడక్ట్ ఇస్తారు, వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. ఇక ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లా ప్రొడక్ట్ ఇచ్చినామంటే, మనం ఇచ్చేటప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటామో, మళ్ళీ వాళ్ళని ఫాలో అప్ చేయడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది, వాళ్ళు 10 మందికి చెప్తారు. అంతే కదా సార్. ప్రొడక్ట్ తీసుకుంటారు, వాడతారు. మన మోటో ఏంది, మన ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలంటే మనం ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకు రిజల్ట్ తీసుకొని వాళ్ళని 10 మందికి చెప్పేటప్పుడు చేస్తే అప్పుడు మనం 100% సక్సెస్ అయినట్టు సార్. నేను చెప్తున్నాను సార్, నాకు ఈ బెటర్ దొరకడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నా. సిఎండి సార్ గారికి, నన్ను ఇంటర్వ్యూ చేసిన సార్కి, సుధీర్ సార్ గారికి, నా హార్ట్ఫుల్ వెంకట సార్ గారికి, నా టీం మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్గా కృతజ్ఞత చెప్తున్నాను సార్. ఖచ్చితంగా నాది ఒకటే గోల్ సార్, నా టీం మెంబర్స్ని సక్సెస్ చేయాలి, నేను సక్సెస్ కావాలి, అదేవిధంగా ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజులల్లా ఏ క్షణాలు ఏవైతే తెలుస్తలేదు. ఇంటి నుంచి బయటకు పోయిన వ్యక్తి ఇంటికి వస్తడానికి కూడా గ్యారెంటీ లేకుండా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, అందరికి తెలుసు, దాని తినే తిండి, మొబైలు అన్నీ ఉన్నాయి సార్. కాబట్టి
నేను ఇంకో మిరాకిల్ రిజల్ట్ ఏంటి సార్ అంటే మా సరౌండింగ్ ఏరియాలో ఒక మేడానికి ఇచ్చాం సార్. ఆ మేడానికి ప్రజెంట్ 25 ఇయర్స్ సార్. ఒక 5 ఇయర్స్ నుంచి మన ఫిట్స్ వస్తాయి సార్. ఆ ఏజ్ 5 ఇయర్స్ అప్పటి నుంచి ఇప్పుడు 25 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ నుంచి ఫిట్స్ ఉన్నది. రోజు మినిమం 10 టాబ్లెట్స్ వేసేదట. 10 టాబ్లెట్స్ ఏం నడవపోయేది. అట్లాంటి ఆమెకు ఇచ్చినాము. కరెక్ట్ ఒక 20 డేస్ సార్ వెయిట్ కొంచెం లాస్ అయింది. ఫిట్స్ సిమ్టమ్స్ లేవు సార్. అసలు ఆమె ఎంత సంతోషపడుతుందంటే అసలు వాళ్ళ ఫ్యామిలీలా అసలు ఆమెను ఒక విధంగా భావించేదంట. ఫిట్స్ ఉన్నాయి కదా ఇంకా అట్లా ఏలేసినట్టు చేసేదట. ఆమె ఎంత సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతుందంటే చాలు సార్ నాకు పూర్వజన్మ ఇచ్చిర్రు ఇంత మంచి మెరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పడం స్టార్ట్ చేసింది. అట్లా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం సార్. మాకు నిజంగా మీరు చెప్తారు కదా సార్ బ్లెస్సింగ్ తో కూడినటువంటి అంటే అది నిజంగా సార్. మనం ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే మనకు ఈ బెటర్ ప్రొడక్ట్ దొరుకుతుంది సార్. అది మాత్రం వాస్తవం. అసలు మాటల్లో చెప్పాలంటే అది అయితలేదు సార్. ఇంకో రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. అది 2-3 రోజులలో నేను వీడియో తీస్తున్నాం సార్. అది అతనికి దాదాపు 25 ఇయర్స్ కదా సార్. రియల్లీ 40 ఇయర్స్ నుంచి పెరాలసిస్ టైప్ ఉంది సార్ ఆయనకు. మంచి రిజల్ట్ వచ్చిందంట. ఈ 2 days లో వెళ్ళి అది ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తారు సార్ అంటే అసలు మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ రిజల్ట్ చెప్తే. అసలు మెరాకిల్ రిజల్ట్ సార్. ఖచ్చితంగా తీసుకుంటాం. ఒక్కసారి లైఫ్ లాంగ్ ఒక్కటే సార్ ఈ జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులను ఎట్లా ఏ విధంగా మేము కృతజ్ఞత ఉంటామో సిఎండి సార్ గారికి ఈబెటరానికి మీకు సుధీర్ సార్కి మా టీం మెంబర్స్ కి అందరికి హార్ట్ఫుల్ కృతజ్ఞత చెప్పుకుంటున్నా. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా. నా టీం మెంబర్స్ సక్సెస్ చేసి చూపిస్తా సార్. ఇంకోటి నెక్స్ట్ మంత్ మేము 18th రోజు ముంబైకి వెళ్తున్నాం సార్. మాకు కూడా అదృష్టం కొద్దిగా సిఎండి సార్ మంచి టైం ఇచ్చి మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీ అండర్ లో ఉండడం నాకు ఇక అది అది చెప్పాలి. మీరు సుధీర్ సార్ ఉంటే చాలు సార్. ఇక మేము 100% సక్సెస్ అయినట్టే. 100% మా గోల్స్ రీచ్ అయినట్టే సార్. ఇక ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హార్ట్ఫుల్ గా మీకు పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూనివర్స్ సార్. రియలీ Thank you, sir. రియలీ గ్రేట్ సార్. రియలీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మనందరికి కూడా. చాలా అవును చాలా సార్. బ్లెస్సింగ్స్ అన్నమాట ఇవి. సో చాలా సార్ పుణ్యం అద్భుతం సార్ పుణ్యం చెప్తున్నాను సార్. చేస్తున్నాము, పుణ్యం సంపాదిస్తున్నాము మనం. వాస్తవం సార్. అది గ్రేట్ సార్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే దక్కింది సార్. అది మాత్రం వాస్తవం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఇలాగే థ్యాంక్ యూ హెల్ప్ వెరీ మచ్ చేయండి సార్. అందరికి కూడా. ఖచ్చితంగా సార్. స్వతంత్రమైన ఫ్యూచర్ అందరికి ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నాని సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. సార్. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ సార్ ఎనీ టైమ్ బీ రాకింగ్ సార్. సార్ ఈరోజు ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మోనీ సార్. ఈ టెస్ట్ మోనీ అంతా మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ రోజుల్లో చాలా చాలా మంది వరకు సంతానం కోసం చాలా మంది వరకు చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. జస్ట్ నాకు ఈ రోజు సార్ నేను మా ఇంటికి 8:30కి వచ్చాను. నాకు 7:30 టైంకి ఒక అతను కాల్ చేసి ఆయన ఏం చెప్పారంటే ఆయనకి 7 years నుంచి పిల్లలు లేరు. ఆయనకి ఆల్రెడీ పిల్లలు లేరు. నేను కూడా వేరే కంపెనీలు కూడా చాలా ప్రోడక్ట్ ఇచ్చాను. ఆ ప్రోడక్ట్ వల్ల కూడా ఆయనకి అవ్వలేదు. ఇక్కడ వచ్చేసరికి నన్ను బిలీవ్ చేసి మన దగ్గర ఒక బెడ్ ఐటమ్ తీసుకున్నాడు సార్. అతను 14 బెడ్ ఐటమ్ తీసుకున్నాడు. జస్ట్ 2 మోర్ పవర్ తీసుకున్నాడు సార్. 6.5 మోర్ పవర్ తీసుకున్న ప్రీమియం. ఈ 2 మోర్ పవర్ జస్ట్ బెడ్ ఇచ్చడం వల్ల విత్ ఇన్ 3 months సార్. 3 months లో వాళ్ళకి 7 years నుంచి లేని ప్రాబ్లం అనేది 3 months లో ఆల్రెడీ ఆవిడ కన్సీవ్డ్ సార్. ఇప్పుడు ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. వాళ్ళకి నేను ఏం చెప్పానంటే సార్ మీరు ఇంటికి వస్తాను నాకు టెస్ట్ మోన్ ఇవ్వండి సార్ అంటే సార్ ఇప్పుడు కాదు సార్. సార్ ఒక 2 months ఆగరండి సార్. ఆల్రెడీ మాకు ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే మాకు కొద్దిగా శుభవార్తలాగా ఉంది సార్. తర్వాత టెస్ట్ మోన్ తీసుకుందరు అని చెప్పారు సార్. ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆయన ఏమన్నారంటే సార్ మీరు ఎక్కడున్నా చెప్పండి సార్. మేము మీకు వచ్చేసి నిజంగా మీరే మా దేవుడు, మీరే మా డాక్టరు అని చాలా సేపు మాట్లాడారు సార్. ఒక 30 minutes వరకు మాట్లాడారు. ఫ్యామిలీ మొత్తం మాట్లాడారు. అతను ఎలాంటి టెస్ట్ మనం చూడండి సార్. ఇది ఎందుకంటే జీవితంలో ఎవరికి కూడా ఇటువంటి మనం ప్రోడక్ట్ ఇచ్చుండం. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ సార్. నా పరంగా చూసుకుంటే టెస్ట్ మోన్ పరంగా చూసుకుంటే కొన్ని 100 టెస్ట్ మోన్స్ ఉన్నాయి సార్. జస్ట్ నేను జాయిన్ అయిన 6 నెలల్లో ఒక 1000 మందికి వరకు ఇచ్చున్నాను బెడ్లు. 1000 మంది వరకు మా టీం టోటల్ ఎంటైర్ టీం దగ్గర నా దగ్గర 200 పైన టెస్ట్ మోన్స్ ఉన్నాయి. నేను ఇండివిజువల్ ఇచ్చిన టెస్ట్ మోన్స్ షుగర్లు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ అయితే మాత్రము పక్షవాతం కేసులు అయితే కనీసం 10 నుండి 15 వరకు కేసులు ఉన్నాయి. నెక్స్ట్ పూర్తిగా నెర్వస్ పడిపోయిన వాళ్ళు, నెక్స్ట్ ఈ పిట్స్ పేషెంట్లు చాలా మంది వరకు ఉన్నారు సార్. కానీ నాకు వాళ్ళన్ని రిజల్ట్ పక్కన పెడితే ఈ రిజల్ట్ మాత్రము అమోఘం సార్. నిజంగా ఆయనకి వచ్చేసరికి స్పెర్మ్ కౌంట్ నిల్ సార్.
పూర్తిగా స్థిరమకుండా నిల్లు. వాళ్ళ మిస్సెస్ తప్పు కనుక ఎవరు లేడీస్ ఉన్న ప్రాబ్లం లేదు. వాళ్ళ మిస్సెస్ కూడా ఏం చెప్పారంటే, సార్ ఇతను నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నాడు సార్ అనే విధంగా చెప్పిన ఆవిడ ఈరోజు ఫోన్ చేసి, సార్ నాకు ఈ విధంగా ఉంది సార్, ఈ విధంగా నాకు అయింది అని. వాళ్ళ హస్బెండ్ అయితే మాత్రము, నాని గారు మీరు నిజంగా దేవుడు అంటే హ్యాట్సప్ అని చెప్పారు సార్. అటువంటి అద్భుతమైన టెస్ట్ అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్, అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్ మన మోరిపో ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్. నిజంగా దానికోసం చెప్పాలి సార్. దానికోసం నేనే ఫేస్ చేశాను కానీ అసలు మెరాకిల్ సార్, వండర్ఫుల్ ప్రోడక్ట్ మోర్ పవర్ అయితే మాత్రం. సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, నిన్న మేము టూర్కి వెళ్ళాం సార్. నిజంగా 13 మెంబర్స్ వెళ్ళాం కానీ 13 మెంబర్స్ కూడా అదృష్టం అవుతుంది సార్. నిజంగా రానున్న 1 year లో 13 మెంబర్స్ కూడా 1 CR తీయబోతున్నారు సార్ కంపల్సరీగా. ఎందుకంటే అటువంటి అద్భుతమైన సార్ ఎందుకంటే నేను చాలా కంపెనీలు చేశాను కానీ ఏ కంపెనీలో కూడా మనకు సిఎండి కానీ లేదా మన యొక్క మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా మెయిన్ లీడర్ కానీ ఎవరు కూడా మన కోసం వచ్చుండరు సార్. మా కోసం అనేది 12 గంటల టైంలో వచ్చారు సార్. అతను వచ్చి ఆయన వచ్చి ఏం చెప్పారంటే, సార్ మీకోసం మేము టీ పెట్టిస్తున్నాం, టీ తాగండి సార్ అనేసి మాతో పాటు టీ తాగాను సార్. నిజంగా ఆయన యొక్క డెడికేషన్, ఆయన యొక్క వర్క్ మాత్రం హ్యాట్సప్ సార్. నిజంగా ఆయన పడుకుంటూ తెలియట్లే కానీ మన కోసం 24 గంటలు పనిచేయడం రెడీగా ఉన్నారు సార్. ఇక్కడ వచ్చేసరికి ఇదే సార్ నా టార్గెట్. ఏం లేదు గ్రేట్ కంపెనీ, గ్రేట్ సిఎండి సార్. సార్ నా టార్గెట్ ఇదేం లేదు సార్. నేను జాయిన్ అయిన డేట్ కి కనీసం వచ్చేసరికి నా టీం వచ్చేసరికి కనీసం 10,000 టీం ఉంటుంది సార్. ఓన్లీ 1 year లో 10,000 టీం తయారు చేయబోతున్నాను. నెక్స్ట్ ఈ 1 year లో వచ్చరికి గట్టిగా 1 CR తీయబోతున్నాను సార్. జస్ట్ ఈ మంత్ నేను ఆల్రెడీ ఏదైతే జూన్ మంత్ ఉందో, ఈ జూన్ మంత్ మినిమం 3 lakh ఇన్కమ్ సార్. మినిమం 3 lakh ఇన్కమ్ టార్గెట్ పెట్టుకుని ఆల్రెడీ. ఆ టార్గెట్ తగ్గట్టుగా పని చేస్తాను. మినిమం 3 lakhs సార్. నెక్స్ట్ మంత్ వచ్చరికి కనీసం నా టీం నుంచి కనీసం 15 మెంబర్స్ అనేది ముంబై విజిట్కి వెళ్తారు సార్. 15 మెంబర్స్ ఎవ్రీడే. నేను ఎవ్రీడే పేఅవుట్ ఛాలెంజ్ చేస్తాను సార్. ఎవ్రీడే పేఅవుట్ మీకు సెండ్ చేస్తాను. ఎవ్రీ సెషన్ పేఅవుట్ మీకు సెండ్ చేస్తాను. బీ రాకింగ్ సార్. నెక్స్ట్ వచ్చరికి ఎలా అంటే నాకైతే మాత్రము హ్యాట్సప్ సార్, హ్యాట్సప్. నిజంగా దేవుళ్ళు లాంటి మెంటర్స్ తగిలారు. నెక్స్ట్ అయితే మన సుధీర్ సార్ అనేది టాప్ మెంటర్స్. అయితే నన్ను మాత్రము జీరో సార్. నేను యాక్చువల్ గా ఈ మార్కెట్ లో ఈ బోర్డులో జీరో సార్, జస్ట్ జీరో. వాస్తవం చెప్తున్నాను, నాకు దీనికోసం ఏమో తెలియదు. నేను జీరో సార్. జీరో నుంచి స్టార్టింగ్ 1 day లో నాకు డెమో చెప్పారు, 1 day లో ప్లాన్ చెప్పారు. ప్రతిరోజు నాకు గైడెన్స్ చేస్తున్న వ్యక్తి నిజంగా సంతోష్ సార్ అయితే మాత్రం నాకు దేవుడితో సమానం సార్. నిజంగా హ్యాట్సప్ సార్. నిజంగా అటువంటి అప్లై నాకు దొరకడం అనేది నా యొక్క అదృష్టం సార్. నేను ఎందుకంటే అదృష్టంగా భావిస్తున్నాను. జస్ట్ సార్ నేను 6 నెలల్లో 8 లక్షలు ఇన్కమ్ తీసుకున్నాను సార్. ఓన్లీ 2 IDs. 6 నెలల్లో 8 లక్షలు ఎవడేస్తారండి? కనీసం ఇక్కడున్న రిజల్ట్స్ ఇస్తాయి సార్. నిజం సార్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ సార్. 1 year శాలరీ, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ. అటువంటి 6 నెలల్లో నేను ఇన్కమ్ తీసుకున్నాను. నేను తీసుకోవడానికి, నేను సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం సంతోష్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే అటువంటి అప్లై దొరకడం, అటువంటి మెంటర్ దొరకడం మాత్రము నిజంగా సార్. నేను చేస్తున్న కంపెనీ ఏ కంపెనీలో కూడా నన్ను వాడుకున్నాడు తప్ప కానీ నాకు మాత్రం ఉపయోగపడినది ఎక్కడ దొరకలేదు సార్. వాస్తవం చెప్తాను, వాస్తవం. అటువంటి అద్భుతమైన అప్లై సార్. నిజంగా చెప్తాను, ఆయనకి హ్యాట్సప్ సార్. నిజంగా హ్యాట్సప్. మీకు కూడా మీకు సుధీర్ సార్కి అయితే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై ఇబాడిరామ్, జై రాకింగ్ ఇబాడిరామ్, రాకింగ్ సాగర్ జోషి సార్, రాకింగ్ వెంకట్ సార్, రాకింగ్ సుధీర్ సార్, రాకింగ్ సంతోష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ గ్రేట్ ఎనర్జీ సార్. అలాగే మీరు చెప్పిన రిజల్ట్ రియల్లీ మెరాకిల్ రిజల్ట్ సార్ అది. సో మోర్ పవర్, రియల్లీ పవర్ ఉన్న ప్రొడక్ట్. సో ఈ బయోటెరమ్ లో వచ్చిందంటేనే అది బ్రాండ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకొక బ్రాండ్ రాబోతుంది మన మధ్యలోకి, RHN ఈ బయో న్యాచురల్స్ అని. సో రియల్లీ మెరాకిల్, ఇంకొక మెరాకిల్ అనమాట ఇదంతా కూడా. సార్ 1 minute సార్. సార్ మోర్ పవర్ నేను యూజ్ చేసిన తర్వాత అంటే నన్ను ఒక తమ్ముళ్ళ భావిస్తాడు. నిజంగా మా బ్రదర్కి అయితే చెప్పాను. ఏం చెప్పానంటే, బ్రదర్ నువ్వు మోర్ పవర్ యూజ్ చేయకు బ్రదర్, నువ్వు మోర్ పవర్ యూజ్ చేయకని చెప్పాను. మన దీంట్లో ఉన్నారు ఆల్రెడీ నరసింహ గారు చెప్పాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నరసింహ గారు చెప్పాను, బ్రదర్ నువ్వు మాత్రం యూజ్ చేయకు బ్రదర్, నేను నాకు అనుభవం బట్టి చెప్తాను, యూజ్ చేయకు బ్రదర్ అంటే మనోడు ఏం చేశాడంటే, లేదా అని అందరికీ అలా జరుగుతుంది. అదేం కాదనేసి జస్ట్ ఒక స్పూన్ తీసుకోండి సార్. స్పూన్ తీసుకున్నాడు ఆయన. నైట్ 11 నుంచి ఉదయం 4 గంటల వరకు పడుకోలేదు సార్. అతను కూడా ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు కానీ మాట్లాడుతున్నాను. నైట్ 11 నుంచి ఉదయం వరకు పడుకోలేదు. అసలు ఎలా అంటే, నాని నా 33 సంవత్సరాల ఇది బ్రహ్మచారితో నువ్వు పాడు చేస్తావు నిజంగా అని ఎలా అంటే అలా సార్. ఉదయం వరకు వాళ్ళ బావగారు ఆయన ఇద్దరు అయితే మాత్రం తిట్టులు సార్. వద్దు చెప్పాను. సూపర్ సార్. నా దృష్టిలో మాత్రము పెళ్లి కాని వ్యక్తులు మాత్రము అసలు అది మోరిపవర్ టచ్ చేయడం చాలా మంచిది నిజంగా. ఒక వరం సార్ అది. సో రియల్ గా గ్రేట్.
సో మంచి సార్ రిజల్ట్ చెప్పారు ఇవాళ. సార్ యాక్చువల్ సార్ పెళ్ళైన వాళ్ళకి కాదు సార్, పెళ్ళైన వాళ్ళకి కాదు, మినిమం 70-80 సంవత్సరాలు అయినా సరే వాడుకుంటే సార్ సూపర్ రిజల్ట్స్. నాతో 70 సంవత్సరాలు వాడినోడు ఏం చెప్తుందంటే, సార్ బాబు నిజంగా దేవుడు బాబు సూపర్ సూపర్ అని చెప్తున్నారు సార్ ముసలి వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా ప్రోడక్ట్ ఇస్తాను నేను. సూపర్ సూపర్ థ్యాంక్ యూ పవర్ఫుల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే ఈ సార్. రిజల్ట్ చాలా మందికి పనికొస్తుంది సార్, ఎందుకంటే ఇవాళ పిల్లలు లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెడుతున్నారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మీరు 7 సంవత్సరాల్లో పిల్లలు లేని వాళ్ళకు మన ప్రొడక్ట్ వాడిన తర్వాత మోర్ పవర్ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ ప్లస్ మోర్ పవర్ వాడితే 3 months లో కన్సీవ్ అయింది అంటున్నారు కదా. రియలీ గ్రేట్ అని చెప్పొచ్చు అనమాట. సో అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఇదొక ఈ టెస్టిమోనీ అనేది చాలా అద్భుతంగా మీరు అందరికి రెఫర్ చేయడానికి, వాళ్ళకు ఒక ధైర్యంగా ఈ ప్రొడక్ట్ ఇవ్వడానికి పనికొస్తుంది. సో అందరికి కూడా హెల్ప్ చేయొచ్చు ఈ విధంగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ నాని సార్. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నెక్స్ట్ వెంకటరమణ సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ ఇన్ఫైటరం ప్రోడక్ట్ వాడబట్టి 1 year అవుతుంది సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఇప్పుడు నా టీం వచ్చి 50 మెంబర్స్ ఉన్నారు సార్. 50 అందులో మంచి రిజల్ట్స్ అంటే ఒక 5 వచ్చాయి సార్ మాకు. వెరికోస్ వెయిన్ ఒకటి 74 years ఉన్న అతనికి వెరికోస్ వెయిన్ 70% తగ్గింది సార్. ఇంకోటి మైగ్రేన్ ఒకటి మంచి రిజల్ట్ సార్, మైగ్రేన్ కూడా తగ్గింది. సో ఆయన వెరీ హ్యాపీ. వాళ్ళ భార్యకు ఉంటే తను వాడాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకోటి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆ టైంలో మీరు ఎవరన్నా ఫేస్ చేసి ఉంటే ఇమ్మీడియట్లీ మన బెల్ట్ని, ఈ బయట బెల్ట్ని హ్యాండ్కి పెట్టండి సార్. ఏమవుతుందంటే హార్ట్ స్ట్రోక్ నుంచి మీరు ఎంతవరకు అతను రక్షించగలుగుతారంటే హాస్పిటల్ పోయే వరకు కూడా మీరు ఎంతో, నేనంటే ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశాను సార్. ఎవరికి కాదు, మా నాన్నగారికి స్ట్రోక్ తో రాగానే ఇమీడియట్లీ తీసి బెల్ట్ పెట్టాను. నేను హాస్పిటల్ వరకు వెళ్ళి మళ్ళీ నార్మల్గా ఇంటికి వచ్చామండి. ఇది చాలా చాలా ఏమంటారంటే మన ఆంజనేయులు హనుమంతుడు మన లక్ష్మణ్కి సంజీవ పర్వతం తీసుకొచ్చినంత పేరు సార్ దీనికి. అంత మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఎవరన్నా హెల్త్ ప్రాబ్లమ్తో ఫేస్ చేసినప్పుడు ఈ బెల్ట్ మాత్రం కంపల్సరీ వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, ఎవరికైనా సర్జరీస్ అయినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ హీలింగ్ అంటే చర్మం తొందరగా హీలింగ్ కావాలంటే కాదు, కానీ మన ఈ బయట మ్యాట్ ప్రోడక్ట్ వాడితే మాత్రం వాళ్ళకి 6 months అన్నది కూడా 3 months లో హీలింగ్ అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉండని. అలాంటి కేసు మా టీంలో జరిగిందండి. ఇంకోటి థైరాయిడ్ అండి, థైరాయిడ్ కూడా నార్మల్ అయిందండి. అంటే ఇందులో ఏంటంటే ఆ సంతోషం ఏంటంటే అసలు చెప్పలేం సార్, దాన్ని వెలగట్టలేం. మనకి ఈ ప్రోడక్ట్ తీసుకొని ఎవరైతే హెల్త్ మంచిగా అయ్యిందో వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మనకు ఎంత సంతోషం అంటే ఇంకొకరు చెప్తాము అన్న ఆన్సరే వస్తుంది, కానీ చెప్పము అన్న ఆన్సర్ అయితే లేదు. సో ఈ బయట మ్యాగ్నెట్ తయారు చేసిన మన సాగర్ జోషి గారు, ఈ ప్రోడక్ట్ హైదరాబాద్ తీసుకొచ్చిన మన వెంకటరాజు గారికి, సుధీర్ సార్ గారికి, నా అప్లైన్ టీవీఎన్ రాజు గారికి నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ గా సార్. వాళ్ళకి ఏమి ఇచ్చినా నేను రుణం తీసుకోలేము. ఎందుకంటే బెస్ట్ రిజల్ట్ మా నాన్నగారిదేనండి. ఆ రోజు ఎంత తలుచుకున్నానంటే అంత తలుచుకున్నానండి. సో మా టీంలో కూడా అందరికీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్తున్నాము. కానీ రిజల్ట్స్ పరంగా మాత్రం మంచి రిజల్ట్ అండి. దీంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి ఏంటంటే మన టీంలో ఒక చిన్న పొరపాటు చేస్తున్నారండి. సింగిల్ పర్సన్ వాడాల్సిన ప్రోడక్ట్ ఇద్దరు వాడుతున్నారండి. మ్యాట్ 3/6 ఉంటుంది కదా, అది సింగిల్ పర్సన్ వాడితే మనకు కరెక్ట్ గా రిజల్ట్స్ వస్తాయి. కానీ దాని మీద ఇద్దరు పండుకుంటున్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇది ఒక మిస్టేక్ ని మీరు గ్రహించాలి. ఎందుకంటే మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము, కానీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు సింగిల్ పర్సన్ గా డబుల్ పర్సన్ వాడాలన్నది ఒక క్లారిటీ ఇవ్వండి. నా దాంట్లో ఒకటి జరిగింది మిస్టేక్. ఇట్లా లేదు సార్, అది ఓన్లీ 1 person కనే ఇచ్చాను, మీరు ఇద్దరు ఎట్లా యూజ్ చేస్తారు అని అన్నాను. ఈ పాయింట్ కొద్దిగా మీరు ఎవరన్నా మీ టీంలో ఉన్నప్పుడు చెప్పండి సార్.
డబుల్ కిట్ తీసుకున్నప్పుడు ఇద్దరు వాడండి, సింగిల్ కిట్ తీసుకున్నప్పుడు ఒక్కరే వాడండి. మ్యాట్ పరంగా నేను చెప్పేది. ఇంకోటి ఇంకోటి ఏంటంటే నా టీంలో జరిగిన మిస్టేక్ ఏంటంటే సార్, ఊకే దాన్ని మడత పెడుతున్నారు, తీసేస్తున్నారు. అదొక మిస్టేక్ కూడా. ఎందుకంటే మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము, వీళ్ళు రోజు ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ వేస్తారని, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ఇక్కడ మ్యాగ్నెట్స్ అనేది ఆల్రెడీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంది. సో ఊకే ఫోల్డింగ్ అనేది ఏమవుతుంది, మనకు డిస్టర్బ్ అయిపోతాయి మ్యాగ్నెట్స్. సో మన ప్రోడక్ట్ మంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఈ మాట ఖచ్చితంగా చెప్పండి. నేను ఈ రోజు కూడా నా డౌన్ లైన్ లో ఒక మార్నింగ్ అడిగితే, సార్ నేను రోజు మడత పెడుతున్నాను, నేను ఆల్రెడీ చెప్పిన మడత పెట్టొద్దు అని, ఆయన రోజు మడత పెడుతుని పక్కన పెడుతున్నాను. అంటే ఈడేంటంటే ప్రోడక్ట్ మంచిదే, కానీ వాళ్ళు యూజ్ చేసే విధానంలో వాళ్ళు అర్థం చేసుకొని వేరే విధంగా యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ చాలా చాలా మంచిది, ఇంకా చాలా మందికి ముందుకు తీసుకెళ్ళాలి. సో సాగర్ జోషి సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇంకో మా సుధీర్ సార్ది మంచి మాకు సపోర్ట్ ఉందండి. సో ఇప్పటికి కూడా మేము ఈ జూమ్ మీటింగ్స్ కానీ ప్లస్ ఈ డెమోస్ ఇవ్వడం కానీ చాలా ఫాస్ట్ గా చేస్తున్నాము. అందరికి అందుబాటులో ఉండాలని మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. గ్రేట్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ వెంకటరమణ సార్, చాలా మంచి టెస్టిమోనీ ఇచ్చారు. ఇవాళ హార్ట్ ప్రాబ్లం ఉండి ఆ టైంలో ఉన్న వాళ్ళకి కూడా చేయికి పెడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పారు. రియల్లీ గ్రేట్ సార్. ఈ రోజుల్లో చాలా మంది రియల్ గా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. చాలా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో లీడర్స్, మన చేతిలో ఒక అద్భుతం ఉంది అన్నమాట. సో ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ టైంలో ఈ విధంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మన యొక్క మ్యాగ్నెటిజం, మన రిస్ట్ బ్యాండ్ ని. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అలాగే ఆల్ ది బెస్ట్ ఆల్ గ్రేట్ లీడర్స్. నెక్స్ట్ నరసింహ సార్, వెల్కమ్. హాయ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రెస్పాన్స్ చెప్పాలని అంటే ఫస్ట్ నేను తీసుకున్న తర్వాత 1 hour లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్. సిగ్నల్ లేనట్టుంది నాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం. సార్ ఒకసారి వీడియో ఆఫ్ చేసి మాట్లాడమంటారా? ఓకే సార్, వీడియో బంద్ చేసేయండి. సార్ నేను అమ్మ కోసం తీసుకున్నాను. అమ్మ వాడిన తర్వాత అమ్మ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో నేను చాలా మందికి గైడ్ చేయడం జరిగింది. అసలు యూజ్ చేయడం అంటే ప్రాపర్ గా ప్రొడక్ట్ అది పర్చేజ్ చేయించడం అన్న కాన్సెప్ట్ కాకుండా ప్రొడక్ట్ ని యూజ్ చేయించడం అన్న కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్ళాం సార్. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి నేను ఇచ్చిన కేసెస్ లో డయాబెటిక్ అన్నది 300 నుంచి 600 లోపు ఉన్న వాళ్ళకి నైట్ 9 నుంచి 10 to 15 times యూరిన్ పాస్ చేయడానికే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు సార్. అలాంటి కేసుల్లో వాళ్ళు పట్టుకోవడానికే చాలా సఫర్ అయ్యేవారు. వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అనేది హెవీగా ఉండేవి. అవి సాల్వ్ అయ్యాయి సార్. అసలు 65 years లో మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజు నన్ను ఏమంటారంటే, నాయన మా ఆయుష్ కూడా పోసుకొని చాలా ఇళ్ళకి ఆయుష్నివి, నువ్వు ఆరోగ్యంగా ఉండాల్సి అంటారు. బేసికల్గా నిన్న రిటర్న్ అయ్యాం. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 1 o'clock నేను వైజాగ్ వచ్చాను సార్. ముంబై హెడ్ ఆఫీస్ విజిట్ నుంచి టీంతో సహా. మధ్యాహ్నం వచ్చేటప్పటికి నేను జస్ట్ ఒక 1 week బ్యాక్ ఇచ్చిన ఎవరైతే యూజ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారో అందులో మా నైబర్ అన్నమాట, 45 years ఉంటుంది ఏజ్. తనకి యాక్చువల్గా డయాబెటిక్ ఉంది, ప్లస్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. ఇక్కడ అందరూ ఏంటంటే వాడిన వాళ్ళే ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు సార్. మన ఒపీనియన్ తీసుకోవడం కూడా వాడిన వాళ్ళ ఒపీనియన్ తీసుకోం. ఎవరైతే ప్రొడక్ట్ వాడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకుంటాం. ఇక్కడ జనరల్ గా చేసే పని అది కదా సార్. ఒపీనియన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సలహాలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, దాని గురించి ఓపెన్ గా మాట్లాడచ్చు. బట్ ఎవరైతే వాడుతారో నేనేమంటానంటే సార్, జస్ట్ కూల్ డ్రింక్, తంబాకు ఇవి వాడొద్దని దాని మీద రాసి ఉంటుంది, మమ్మల్ని తాగొద్దు, మమ్మల్ని పీర్చొద్దని. అదే ఫ్రీగా చేస్తున్నప్పుడు దీన్ని వాడితే ఆరోగ్యం వస్తుందని 100కి 200% నేను చెప్తాను సార్. ఎందుకంటే మా ఇంట్లో అందరూ యూజర్సే. అంటే నేనేమంటానంటే వాడే అంత గొప్పగా మాకంటే ఎవరు గొప్పగా వాడరు అన్నట్లు మేము యూజ్ చేస్తాం. దాని గురించి హార్ట్ఫుల్ గా మేము వాడతాం కాబట్టి మేము చెప్పగలం సార్. మాతో ఉన్న వాళ్ళందరూ నా లైఫ్ లైన్స్ కానీ నాతో ఉన్న మెంటర్స్ కానీ ఖచ్చితంగా అంటారు, బ్రదర్ నువ్వు వాడే అంత గొప్పగా వాడవని. ఇప్పుడు నాని బ్రదర్ ఆల్రెడీ షేర్ చేశారు నా టెస్ట్ మనీ ఒకటి. యాక్చువల్గా నేను వాడకంటే నేను ఎవరికి చెప్పను సార్. అలాంటిది నేను హైదరాబాద్ విజిట్ అయినప్పుడు మోర్ పవర్ గురించి నాని బ్రదర్ చెప్పారు, బ్రదర్ ఇది వద్దు, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను విను, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయకు, అన్నిటి మీద చేసినట్లు దీని మీద చేయకు అనేసి.
చెప్తే అట్లాగలాగ అవుతుంది, మనం వాడకంటే ఎట్లా చెప్తాం. ఆయన వెంకటరాజు సార్ ఎన్నిసార్లు చెప్పారు, ఏదైనా జెన్యున్ గా ఎథికల్ గా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి తప్ప నోటుకు వచ్చింది చెప్పొద్దని చెప్పారు. నేను సుధీర్ సార్ చెప్పింది, వెంకటరాజు సార్ చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తాను తప్ప నీ మాట నేను విన్నాను, నాకు జరిగితేనే జరిగినట్లు, లేకపోతే ఎట్లా అవుతుంది అంటే నీ కర్మ నిన్ను ఎవడ మార్చలేడు, నీ ఇష్టం రా వయ్యా అని చెప్పేసి అంటే మా అక్కడ డెమో ఇచ్చిన తర్వాత నేను శాంపిల్ కిట్ లో ఉన్న అందరికి ఇచ్చేస్తాను సార్, ఏదో మన తీర్థం ఇచ్చినట్లు ఇస్తే. ఆ రోజు నైట్ సార్ నేను ఎవర్ నేను 35 years లో నేను ఎక్స్పీరియన్స్ చేయలేని ఎక్స్పెరిమెంట్ లో నాకు ఫీజులు అవుట్ అయిపోయామాట. భయ్యా ఏటి భయ్యా ఇది వేరే లెవెల్. సంజీవిని ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చచ్చిపోయినోడికి అసలు ఇది మాత్రం నీకు చెప్తే ఎంతావా వినవు కదా, ఇప్పుడు తీసుకుంటే అమ్మ నాయన. ఒకటే సార్, యాక్చువల్గా పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేశాను వైజాగ్ లో. వాళ్ళకి ఏదైతే ఇంటర్ కోర్స్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను డెమో చెప్తున్నప్పుడు ఇలా శాంపిల్స్ ఇస్తూ నిజంగా తగ్గుతుంది సార్ అని. తగ్గుతుందో లేదో మీ శరీరతత్వం బట్టి మీరు వాడితే మీరు చెప్పండి సార్ తగ్గుతుంది. అలాగే నేను 3-4 ఇచ్చాను సార్. వాళ్ళందరూ నాయన కామసూత్రంలో వచ్చి సమరం గారు అంటే నువ్వు ఆయనకే యోధుల్లాగా మాకు ఇది ఇచ్చావు. సాగర్ జోషి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. అంటే మాటలు చెప్పిన వాళ్ళు వేరు, మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ట్రైన్ చేసి మమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేసి గైడ్ చేస్తూ హెల్త్ ఇచ్చే అడ్వైజర్ గా మమ్మల్ని నిజంగా తీర్చిదిద్దినందుకు సంతోష్ సార్కి, మీకు, సుధీర్ సార్కి, సాగర్ జోషి సార్కి ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. ఎవర్ అసలు ఏదో జనంలో చేసుకుంటే తప్ప ఇలా టీంతో అసోసియేట్ అవ్వలేం. మా రాముడు మీరే, మీ ఓనర్లు మేమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేసే అవకాశం దొరికింది మనకు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. నెక్స్ట్ శేఖర్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సంతోష్ సార్, మమ్మల్ని మహబూబ్నగర్ సార్, శేఖర్ నా పేరు. ఫస్ట్ మాకు ప్లాన్ చెప్పడానికి వెంకటరావు సార్ వచ్చిండు ఫస్ట్ మహబూబ్నగర్. అయితే ప్లాన్ చెప్తుంటే ఏదో ఉందిలే అనుకున్నా, దీని లోపల ఇంత దమ్ముందని తెలియదు సార్. బ్యాక్ పెయిన్ కు చాలా మందికి ఒక 4-5 మందికి ఇచ్చాం. బ్యాక్ పెయిన్ అనేది సూపర్ సార్. నేను ఫస్ట్ ఇచ్చుక మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి ఇచ్చాను. ఆమె బ్యాక్ పెయిన్ ఉంది, ఉదయం టైలరింగ్ చేస్తుంది, కూర్చొని లేవలేకపోతుంది నేను. ఆమెకు రిజల్ట్ బాగా వచ్చింది. తర్వాత రవి సార్ గారు ఇంతకుముందు మాట్లాడారు, ఆ సార్ది కానీ చాలా మందికి సార్ ఎవరికి ఇచ్చిన రిజల్ట్ అనేది కొద్దిగా లేట్ అయినా మంచిగా వస్తుంది. నెంబర్ 1 ప్రొడక్ట్స్ సార్. చాలా చాలా మా వెనక ఉండి నడిపిస్తుండు సూపర్ టైగర్, వైట్ టైగర్ సంతోష్ సార్ గారు. మా అదృష్టం ఏంటంటే ఇంకోటి లక్ష్మీకాంత్ సార్ మా గురువు గారు, అతనికి ఇట్లా వచ్చాడు మాతో పాటు, మనం ముందుచి నడిపిస్తున్నాడు మహబూబ్నగర్లో. ఈరోజు కొత్త కళ వచ్చింది, చాలా అద్భుతంగా. ఇంకా ముందు చాలా ముందుకు వెళ్తాము. చాలా సపోర్టింగ్ సార్. ఉదయం హ్యాండ్ రైజ్ చేసినట్టున్నాడు లక్ష్మీకాంత్ సార్ కూడా. ఇందాక హ్యాండ్ రైజ్ చేసినట్టున్నాడు సార్, మళ్ళీ డౌన్ అయినట్టుంది. ఉన్నారు సార్, లక్ష్మీకాంత్ సార్ ఉన్నారు, మాట్లాడతారు. యాక్చువల్ గా ఫస్ట్ మాకు ప్లాన్ చెప్పడానికి వెంకటరావు సార్ వచ్చాడు. ఏదో ఆయన సూట్ వేసుకొని బూట్ వేసుకొని వస్తే నేను ఏదో అనుకున్నా, అదే ఏదో ఉంటదిలే అన్ని డమ్మీనా అనుకున్నా సార్ వాస్తవానికి. తర్వాత మళ్ళా సంతోష్ సార్ మా ఎంబడి చెప్పాడు, చాలా బాగుంటది, నేను తెచ్చినా చాలా నెంబర్ 1 తెస్తాను మీకు తెలుసు కానీ. దాని మూమెంట్ తీసుకొని నువ్వు చేసిన తర్వాత ఈరోజు వెంకటరావు సారు, సంతోష్ సార్ని దేవునిలాగా ఈరోజు చాలా మందికి నేను డబ్బులు సంపాదించిన ఎన్నో రూపాయలు ఉన్నాయి సార్. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరికి హెల్త్ నుంచి సపోర్టింగ్ చేస్తున్నాం మనము. దాని నుంచి డబ్బులు తీసుకుని ఆనందం సార్. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు ఎంతో చదువుకుంటేనే రాదు, మనకు సింపుల్ సార్. ఈరోజు ప్రతి ఒక్కరు రిజల్ట్ వస్తుంది. చాలా 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 బాగుంది సార్. చాలా హ్యాపీ సార్. నేనైతే ఇది ఈ బయటలో చేస్తున్నాను, చాలా హ్యాపీ. కంటిన్యూ చేస్తాను ఏమన్నా కానీ. ఈ రోజు నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి మా వెనక లక్ష్మీకాంత్ సార్, రవి సార్, అంజీ సార్ చాలా మంది ఉన్నారు సార్. మహబూబ్నగర్లో ఇంకా ముందు చాలా వస్తుంటారు. చాలా సక్సెస్ఫుల్ అవుతాము. ప్రతి ఒక్క రిజల్ట్ నుంచి వస్తున్నాం సార్. అది ఇట్లా డబ్బులు తర్వాత, ఫస్ట్ రిజల్ట్ తర్వాత డబ్బులు. చాలా హ్యాపీ సార్. ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ తెచ్చినా ముందు తెచ్చితే బాగుంటుండే, నేను ఎన్ని బాధలు పడ్డా. ఇంత డాక్టర్లు కొందరు ఏమంటారంటే చాలా చూసినాం కానీ చెప్తున్నాం మళ్ళీ చూడండి, ఒకసారి ట్రై చేయండి అని. చాలా రిజల్ట్ వస్తుంది సార్. యా, గ్రేట్ సార్, వండర్ఫుల్. ఇలాగే హెల్ప్ చేయండి అందరికి కూడా, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ సార్.
సాగర్ నెక్స్ట్ లక్ష్మీకాంత్ సార్ వెల్కమ్. సార్ అందరికీ వెల్కమ్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్వైట్ చేసినందుకు వెంకటరావు సార్కి థ్యాంక్స్, తర్వాత సంతోష్ సార్కి అండ్ శేఖర్ సార్కి, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ సార్. ఓకే, నేను ఈ బిజినెస్కి రావడానికి కారణం ఏంటంటే నా హెల్త్ బాగుపడ్డ తర్వాత వచ్చిన సార్. నేను యాక్చువల్గా నేను వేరే నెట్వర్క్లో కేవలం డబ్బెనకనే పడేవాడిని. ఈవెన్ 1 o'clock 2 o'clock వచ్చి తిని పడుకున్నాను అనమాట. అంటే హెల్త్ గురించి జాంతానే, తినాలి, నిద్రపోవాలి, ఉదయం లేవాలి, కారు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇదే మెషిన్ లెక్క అయిపోయినాను. అలాంటిది శివరాత్రి రోజు హైవే వచ్చి పడిపోయినా సార్. 250/190 లాస్ట్ స్టేజ్ అనమాట. దాని తర్వాత సివియర్గా ఉంటారనమాట. మరి అలాంటి స్టేజ్లో 4 days ఐసీలో ఉన్నా. ఐసీలో ఉన్న నాకు శేఖర్ సార్, హనుమంత్ రెడ్డి సార్, శ్రీనివాస్ సార్, కొంతమంది వచ్చి చూసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ఇంటికి డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత శేఖర్ సార్ కిట్టు పట్టుకొని ఇంటికి వచ్చారు. ఓకే, సంతోష్ సార్ పంపించిన విషయం నాకు చెప్పలేదు. నాకు సార్ ఇది వాడ సార్ మంచిగా ఎత్తా ఉన్నారు. వాడమంటారు, మంచిగా ఎత్తా అంటారు. ఇది వాడితే ఎట్లా తగ్గుతుంది, వీళ్ళేమో డాక్టర్ లా అనుకున్నా. దాని లోపల బుక్ ఉంది సార్, మాన్యువల్ బుక్ ఉంది కదా, ఆ బుక్ చదివినా నేను. ఆ బుక్ చదివితే నాకు అర్థమైంది అనమాట. అంటే మన ఆర్గాన్స్కి కరెక్ట్గా ఆక్సిజన్ లభిస్తే, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే ఏ రోగాలు రావో నాకు అర్థమైంది. అప్పుడు నేను స్టార్ట్ చేసిన సార్. ఇప్పుడు నేను బీపీ నార్మల్లో ఉన్నా. 24/7 ఎప్పుడు నా చేతికి ఉంటుంది బ్యాండేజ్. ఎందుకంటే నాకు తెలుసు ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు కుచ్చి ఇచ్చేస్తారో తెలుసు నాకు ఇంజెక్షన్ సార్. అందుకే నాకు తెలుసు హెల్త్ గురించి, హెల్త్ ఇంపార్టెంట్ నాకు తెలుసు. డబ్బు కంటే హెల్త్ ఇంపార్టెంట్ నాకు అర్థమైంది. థ్యాంక్స్ టు సంతోష్ సార్ అండ్ శేఖర్ సార్, వెంకటరాజు సార్, మెయిన్గా మా కంపెనీ సిఎండి సార్కి, సాగర్ సార్ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ సార్. చాలా మందికి హెల్ప్ చేయండి, హెల్త్ ఇస్తున్నాం. సో అద్భుతమైన ఆరోగ్యం ఇవ్వబోతున్నాం అందరికి కూడా. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ లీడర్స్, మాట్లాడాల్సిన వాళ్ళు కూడా అందరు అయిపోయారు ఇప్పటివరకు టోటల్గా. సో మనకు టైం కూడా కావస్తుంది కాబట్టి సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా షేరింగ్ చేయడానికి ముందుకు రండి. మీకు వచ్చిన రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మీ టీంలో అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఉంటుంది. సో అందరినీ యూటిలైజ్ చేసుకోమని చెప్పండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి నుంచి కూడా. సో వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే రిజల్ట్స్ వచ్చినాయో వాళ్ళని కూడా చెప్పడానికి ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరిని కూడా. సో సాటర్డే సెషన్లో రిజల్ట్ షేర్ చేయమని ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. లాస్ట్ కాల్ సార్, టైం అయిపోయింది మనకి. ఇంకా మౌలవి సార్ లాస్ట్ కాల్. ఎస్ మౌలవి సార్ మాట్లాడండి, 2 minutes. నమస్తే సార్. నమస్తే సార్, వీడియో ఆన్ చేసుకోండి. సార్ నేను బయటే ఉన్నా సార్. అయితే మన గ్రూప్ లో ఒకటి అవి లెగ్స్ గురించి, ఓ లేడీది లెగ్స్ గురించి పెట్టింది సార్. అది మన ప్రోడక్ట్ వాడితే ఇంతవరకు తక్కువ అవునవును, అవుతుంది అని ఓన్లీ ఆ వీడియోలో పెట్టారు కదా, ఒక పని చేస్తారు సార్, వాడిపియండి. అదే సార్. అయితే మన ఏ ప్రోడక్ట్ వాడితే తక్కువ అవుతుంది సార్? మ్యాట్రెస్ కంపల్సరీ. ఓకే, వాటర్ తాగాలి, బెల్ట్ పెట్టుకోవాలి, సరిపోతుంది. అవి ఏమో వేరే ఇంకో టాబ్లెట్ లాగా ఉన్నాయి కదా సార్, అవి కూడా వాడాలా సార్? ఆర్హెచ్ఎన్ కూడా వాడిపోయచ్చు సార్. జాయింట్ గార్డ్ అనే ఉన్నాయి కదా మనకు, జాయింట్ గార్డు, omega-3 ఇవి వాడిపించండి. సార్ అదే అడుగుదామని ఫోన్ చేసిన సార్. సార్ మా రిజల్ట్ అయితే చాలా ఉన్నాయి సార్, చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ నాకు జర టైం లేనందుకు చెప్పలేకపోయినా. నెక్స్ట్ వీక్ చెప్తాం సార్. ఓకేనా సార్? ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ ఆన్ టైంకి లీడర్స్ అందరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే సార్, తప్పకుండా సార్. సుధీర్ సార్ కూడా వచ్చారు. ఎస్, గ్రేట్ లీడర్ సుధీర్ సార్, వెల్కమ్ సార్.
Good evening, all. Yes, sir. Very good evening. So, so good evening. Good evening. ఫుల్ ఎక్సైట్మెంట్ అందరూ మీ అంటే లైక్ టెస్టిమోనీస్ చెప్తుంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎస్ సార్ బాలకృష్ణ గారు. సో Yes, sir. నా సైడ్ నుంచి టెస్టిమోనీ కాదండి, జస్ట్ నేను ఒక చిన్న మెసేజ్ ఇద్దామని ఇందాక నుంచి ఉన్నాను. ఆల్మోస్ట్ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నా, నేను వింటున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టెస్టిమోనీస్ చెప్తుంటే మనం ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నాం, మంచి హెల్త్ని ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందాక నాని చెప్పినట్టు కానీ లేదంటే మిగతా వాళ్ళు చెప్పిన అన్ని ప్రోడక్ట్స్ బాగున్నాయి, ప్రోడక్ట్ ఏది బాగలేదు అనేది కాదు. ఇక్కడ ఒకటి ఏంటంటే డెసిజన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. చాలా మంది ఇప్పుడు మనకున్న టీమ్స్లలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే హ్యాపీగా చేస్తున్నారో అంతమంది చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, అవునా కదా? మన టీమ్స్ అందరికీ ఉన్నారు అట్లనే. ఇప్పుడు 25 మంది టీం ఉన్న వాళ్ళకి కూడా 10 మంది చేస్తుంటే మిగతా 15 మంది చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో దానికి చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ వాటి లెవెల్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఒక 5 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఇండస్ట్రీ ఇవాళ ఇండియాలో మారుమోగుతుంది అని అంటే ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం మాత్రమే. అది సాగర్ సార్ తీసుకున్న నిర్ణయం. ఆయన ఏమనుకున్నారు, నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇనిషియల్ స్టేజెస్లో నేనేదైతే సఫర్ అయినానో అటువంటి ఇబ్బందులు నా బిజినెస్లో వాళ్ళు, అంటే నాతో అసోసియేట్ అయిన వాళ్ళు పడకూడదు అనే ఒక డెసిజన్ తీసుకొని ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ వల్ల మనం చాలా స్పీడ్గా గ్రో అవుతున్నాం. ఇన్ఫాక్ట్ అంటే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే, అంటే వేరే కంపెనీస్లో మనం చేస్తున్నాం కాబట్టి అందరం ఎక్కడో దగ్గర ఉన్నాం కదా, ఇంతకుముందు నెట్వర్క్లో ఉన్నాం. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవాళ మనం ఫాస్ట్గా స్పీడ్గా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటూ ముందుకెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం. సో ఇక్కడి నుంచి మీరు కూడా ఒక డెసిషన్ అనేది స్ట్రాంగ్గా తీసుకోవాలి. జస్ట్ లైక్ అంటే ఏదో వేగ్గా ఏదో ప్రోడక్ట్ బాగుంది 4 రోజులు చేద్దాము, లేదంటే ఇంకెవరికో రిజల్ట్ వచ్చింది అనేది కాదు. మీరు ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి అప్లైన్ అనే వ్యక్తి ఏమైతే చెప్తున్నారో, ఆ అప్లైన్ అనే వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో ఆ పాయింట్స్ని 100% ఇంప్లిమెంట్ చేయాలి, యాక్షన్ పార్ట్లో ఉండాలి. అందరూ అంటే యాజ్ ఏ అప్లయన్స్గా ఇప్పుడు వెంకట్ సార్ కానీ నాకు కానీ క్లియర్గా తెలుస్తుంది. అంటే మాటలు చెప్పడం ఒకలాగా ఉంటుంది, యాక్షన్ పార్ట్లో వేరేలాగా ఉంటుంది. టీమ్ పార్ట్ ఆఫ్ అంటే అందరినీ పాయింట్అవుట్ చేయట్లేదు, కొంతమందిని. వాళ్ళు కూడా డెసిజన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటున్నాను నేను. నిర్ణయం, స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోవాలి. ఎక్కువ రోజులు ఏం కాదు, జస్ట్ ఒక 1000 days మీరు ఫుల్లీ కమిటెడ్. అంటే ఎట్లా అంటే దీంట్లో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ పనే చేయండి. లైక్ మీకు సేల్స్ చేయాలనుకున్నారు సేల్ చేయండి, మీటింగ్ చేయాలనుకున్నారు మీటింగ్ చేయండి, ఆర్ కంపెనీకి జనాల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించాలి, సార్ ముందు కూర్చోబెట్టాలి, అది కూడా ఒక పనే. ఒకప్పుడు మాకు లైక్ మేము డెసిజన్ తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు మా అప్లైన్ ప్రకాష్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, బెంగళూరు నుంచి ఒక లీడరు ఎవ్రీ సండే వెళ్ళేవాడట. ఎవ్రీ సండే ఆయన చేసిన పని ఏంటంటే, మన అప్లయన్స్ని ఎట్లయితే ప్లాన్ చెప్పుకోవడానికి వాడుకుంటున్నామో ఆయన టీంకి సాగర్ సార్ని వాడుకున్నారు. సాగర్ సార్ని వాళ్ళ ఇంటికి పిలవలే, బెంగళూరుకి పిలవలే. ప్రతి వారం జనాల్ని ఒక 5గురిని తీసుకుపోవడం, సార్ ముందు కూర్చోబెట్టి ఆయనతో చెప్పించడం. సో అంటే సమ్ కైండ్ ఆఫ్ డెడికేషన్ అనమాట. సో అట్లా మీరు కూడా ఏదైతే అనుకున్నారో, ఆయన కంపెనీకి తీసుకెళ్లారు, వెంకట్ సార్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు, నేను ఆఫ్లైన్ మీటింగ్లో ఉన్నాను, ఇంకొకరు జూమ్ మీటింగ్లో ఉన్నారు. ఒక్క డెసిషన్ స్ట్రాంగ్గా ఏదైతే తీసుకుంటారో దాన్ని ఆపకుండా 1000 days రన్ చేయండి. మనం చాలా పెద్ద సక్సెస్ తీసుకోబోతున్నాం. కేవలం ఇప్పుడు ఒక్క ప్రోడక్ట్, 1.5 ప్రోడక్ట్ అనుకోండి మహా అంటే, ఒక మ్యాట్ ఇస్తున్నాము, లేదంటే మోర్ పవర్ ఇస్తున్నాము. కొంతమంది అగ్రికల్చర్ ప్రొడక్ట్ చేస్తున్నారు. ఇంకా మనం ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ ఇంకా స్టార్టే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే ఎక్కువ మందికి అసలు తెలియని కూడా తెలియదు. మనకు తెలిసిన 1.5 వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ తోటే మనం ముందుకు వెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చే దాంట్లో ఇంకొక 5-6 ప్రోడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఫుల్లెస్ట్ పొటెన్షియల్లో మనం తీసుకొని దాన్ని యూజ్ చేసి దాన్ని ప్రాపర్గా రన్ చేయగలిగితే పరిస్థితి ఏంటి, ఎంత స్పీడ్గా బిజినెస్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా చేసుకోవాలి అని అంటే డెసిజన్ నేను దీన్ని స్ట్రాంగ్గా 1 year ఆపకుండా చేస్తా, 1000 days ఆపకుండా చేస్తా అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. 101% ఇక్కడ ఉన్న ఏదైతే ఇందాక 200 మంది 250 members దాకా టచ్ అయ్యామో
అంతమంది కోటీశ్వర్లు కావచ్చు. న్యూ సెట్ ఆఫ్ చెప్తున్నా నేను. ఆల్రెడీ 300 మంది 400 మంది అయినారు. దట్ ఈస్ హిస్టరీ. నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. రాబోయే ఒక 1000 డేస్లో ఒక 200+ కోటీశ్వర్లు తయారవబోతున్నారు. సో అంత పొటెన్షియాలిటీ ఉంది. ఇంకా అసలు ఈ ఓడిటోరియం అంటే మా ఏరియాలోనే 90% జనాలకు తెలియదు. మేము ఇక్కడే ఉన్నాం. వెంకట్ సార్ వాళ్ళ ఏరియాలో కూడా 90% జనాలకు తెలియదు. సో అంత పెద్ద స్కోప్ ఉంది, అంత పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఇంకా అంత మంచి ప్రోడక్ట్స్ కూడా రాబోతున్నాయి. సార్ ఎప్పుడు మాట్లాడినా కానీ సరే నేను క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నాను, ది బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తానని ఎప్పుడు చెప్తుంటారు. సో అలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర వస్తున్నాయి కాబట్టి బేస్ ప్రాపర్గా ఫామ్ చేసుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ సరే నేను కంపెనీని వదలను, కంపెనీలు అంటే ఇంకొక ఆపర్చునిటీలకు షిఫ్ట్ అవ్వను అనేటట్టుగా ఉండాలి. వస్తాయి అంటే ఎట్లా అంటే ఇనిషియల్ స్టేజెస్లో మీరు కొంచెం టీం ఫామ్ చేయగానే ఎవరో ఒకరు మీకు గాలం వేయాలని చూస్తారు. ఎందుకని మీ దగ్గర టీం ఉంది కాబట్టి ఆ టీంని అటువైపు లాగాలి, లేదంటే మీ ఎనర్జీని ఇంకోవైపు డివైడ్ చేయాలి. ఆ ఎనర్జీని వాళ్ళు యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. సో అలా ఎన్నిసార్లు చేసినా కానీ సరే మీది ఏదైతే జర్నీ స్టార్ట్ అవుతుందో ఇమీడియట్గా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఎంత మంచి కంపెనీ ఇంకొకటి వచ్చింది అనుకుందాము, దాంట్లోకి వెళ్తే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సో అలా కాకుండా కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి. మీరు చేసిన పని మళ్ళీ పదే చేస్తూ ఉండాలి రిపీటెడ్గా. అప్పుడే మీకు అక్కడ సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా 4 రోజులు చేసి ఇంకేదో చిన్న ప్రాబ్లం రాగానే డివేట్ అయిపోవడం అలాంటివన్నీ ఏం చేసుకోకుండా కానీ ముందుకు కానీ వెళ్ళగలిగినామనంటే 1000 డేస్ లెక్క పెట్టుకోండి. మీరు ఏ రోజు నుంచి అయితే జాయిన్ అయ్యారో ఏ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి 1000 రోజులు డెఫినెట్గా మీ ఫ్యామిలీలో మీరే కోటీశ్వర్లు. సో ఇది నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. కంపెనీలో రికార్డ్స్ ఏవైతే బద్దలు చేసినారో అవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ నుంచి కొత్తవి జనరేట్ అవుతాయి. ఎందుకనంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇవాళ రోజున 5 years తర్వాత మోర్ దెన్ 2 lakhs people 23 lakhs people ఉన్నాము. ఈ 23 లక్షల మంది నుంచి ఇక్కడ నుంచి బిజినెస్ 1 fold కానీ పెరిగిందంటే ఏంటి పరిస్థితి? కేవలం 1 fold పెరిగిందని అంటే దాదాపు 50 లక్షల కంటే ఎక్కువ మంది టీం అయిపోతాం మనం. సో అంత పెద్ద ఆపర్చునిటీలో మనం ఉన్నాం. సో కంపెనీ ఎంత గ్రో అయితే మనం దాంట్లో అంత మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం. సో అందుకని మీరున్న పొజిషన్ని మాత్రం వదులుకోవద్దు. లైక్ అంటే నేను చూస్తున్నా చాలా మంది అంటే చిన్న ఆపర్చునిటీ రాగానే ఇంకో దానికి డివైడ్ అయిపోవడం, 10 రకాల కంపెనీలో చేయడం, అక్కడిక్కడ చేతులు పెట్టి ఎక్కడ టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోక, ప్రాపర్ కమిషన్స్ తీసుకోక, అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ ఇలానే అనుకునే వాళ్ళు ఈ బయోటోరియంలో కూడా ఉన్నారు. నేను లేరు అని అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. 100% మీ టీం వర్కౌట్ అంటే యాక్టివ్లోకి రారు. కానీ ఉన్న వాళ్ళల్లో కొంతమంది డెసిషన్ తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగినామనంటే నెక్స్ట్ ఫ్యూచర్ మిలినియర్స్ మనమే. ఓకే, మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నాము. చాలా మంచి కంపెనీ లైక్ ప్రోడక్ట్స్ తీసుకురాబోతుంది. చేంజెస్ వస్తున్నాయి, ఇంకా చాలా చేంజెస్ వస్తాయి కూడా. దానికి మీరు మెంటలీ ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. వై? బికాస్ చూడండి, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఒక మంచి ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫౌండేషన్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ అంటే బిల్డింగ్ మొత్తం తయారయ్యే లోపల మొదట్లో అనుకున్నంత సేమ్ ప్లాన్ లాస్ట్ వరకు ఉండదు. మధ్యలో కొన్ని డీవియేషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు తీసుకుంటాం ఆ డీవియేషన్స్? బికాస్ దాంట్లో మనకి కడుతున్నప్పుడు ఏదో మార్పులు వచ్చి ఇది ఇలాగా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేంజ్ చేస్తున్నాం. మన కంపెనీలో కూడా ఇవాళ అదే ఫేజ్లో ఉంది మన కంపెనీ. చిన్న మార్పులు వస్తున్నాయి, రానివ్వండి. అది మన మంచి కోసమే. సాగర్ సార్ ఏ రోజు కూడా మనకి ఎప్పుడు కూడా లాస్ చేయలేదు. మీరు అర్థం చేసుకుంటే కనుక, గమనించుకుంటే ఏ రోజు కూడా మీకు ఇచ్చే 10 రూపాయల్లో మీకు తగ్గించి ఇవ్వలేదు. దాన్ని ఎప్పుడు ఇచ్చినా కానీ సరే, ఎలా ప్లాన్ మార్చినా కానీ సరే ఆయన బెటర్గా ఇవ్వాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. సో అలాంటి కంపెనీలో ఇంకా అంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొక 2 to 3 years టైం పట్టొచ్చేమో కంపెనీ బాగా స్టెబిలైజ్ అవ్వడానికి. స్టెబిలైజ్ అయ్యి అంటే అన్ని లైక్ అంటే ప్లాన్లో కూడా ఫిక్స్డ్ ప్లాన్ తీసుకురావడము, ఆర్ 100% ప్రోడక్ట్స్ని స్టెబిలైజ్ చేయడం, వీటన్నిటిలో ఇంకొంచెం టైం పట్టొచ్చేమో. కానీ ఓపిక్గా ఉన్న వాళ్ళకి మాత్రమే 100% సక్సెస్ అనేది వస్తుంది. సో అందుకే నేను పదే అందరు లీడర్స్, నా టీంలో వాళ్ళకి కానీ, క్రాస్ లైన్స్ కానీ, ఎవరికైనా కానీ చెప్తున్నది ఒకటే: నిలబడండి. 1000 రోజులు నిలబడండి. ఆ 1000 రోజులు నిలబడటంలో మీకు తెలియకుండానే మీరు ఒక మైల్ స్టోన్ని దాటేసి ఉంటారు. మైల్ స్టోన్స్ మనకి మంచి పొజిషన్లో, సిగ్నిఫికెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో అలాంటి పొజిషన్లకు మనకు మళ్ళీ అంటే చెప్పించుకోకుండా లీడర్స్ డెసిషన్ తీసుకొని
ఒక 1000 days నేను ఒక కంపెనీలో జాబ్ లాగా చేస్తాను, సిన్సియర్గా అంటే ఉద్యోగం చేస్తే ఎంత సిన్సియర్గా చేస్తామో అంతే సిన్సియర్గా నేను ఈబోయేటోరియంని ప్రోడక్ట్ సేల్ అన్నా చేస్తున్నా, ఆర్ బిజినెస్ ప్లాన్ అన్నా చేస్తున్నా, మీటింగ్స్ అన్నా చేస్తున్నా, వాట్ ఎవర్ ఏదైతే పని మీరు ఆల్రెడీ చేస్తున్నారో ఆ పనిని ఆపకుండా కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఇది నేను ఇవ్వాలనుకున్న మెసేజ్. అండ్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెస్టిమోనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరిలాగా మాకు రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే మేము బతుకున్నాము, మాలో కూడా రక్తమే ఉంది. రక్తం లేని వాళ్ళకి రిజల్ట్ రాదు, బతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి రిజల్ట్ రాదు, బతుకున్న వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకన్నా సింపుల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రోడక్ట్ ప్రతి ఒక్క కణానికి రక్తాన్ని సప్లై చేస్తుంది. ఇందాక మోర్ పవర్ కూడా అనుకున్నారు. మోర్ పవర్ గురించి ఏంటి? అది ఓన్లీ సెక్షువల్ పవర్ గురించే కాదు, అది కూడా సెల్కి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఓన్లీ అంటే సెక్షువల్ డిజార్డర్స్ లేదంటే ఇంకా ఇంటిమసీ కోసం అని కాదు. ఆ ప్రోడక్ట్ మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ హ్యూమన్ సెల్ని రిపేర్ చేస్తుంది. సో అది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, లైక్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. సో అట్లా చాలా కేసెస్లో కూడా ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు. ఓన్లీ పెళ్ళైన వాళ్ళు, నాని ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ పెళ్ళి కాని వాళ్ళకో పెళ్ళైన వాళ్ళకో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకో కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే డిసీజ్డ్ సెల్స్ తోటి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ 100% ఉపయోగపడుతుంది. రైట్? ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా రెగ్యులర్గా తీసుకోండి, రైట్ వేలో ప్రమోట్ చేయండి, 1000 days నిలబడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్యాక్ టు హోస్ట్. Yes, wonderful, sir. Really great sharing. So thank you so much. Thank you, sir. Thank you, sir. So leaders, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంతోష్ గారు. yes ఫ్రెండ్స్, మనం కంటిన్యూగా 2 hours అయింది సెషన్. సో ఇవాళకి క్లోజ్ చేద్దాం. మళ్ళీ మండే సెషన్ లో అందరం కూడా కలుద్దాం. అప్పటివరకు అందరికీ ఆల్ ది బెస్ట్. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. సో మంచి లైఫ్ వాళ్ళందరికీ ఇస్తూ మనం కూడా చాలా మంచి లైఫ్ తీసుకున్నాం.